నేను 94 వరకు ఉండొచ్చు 10 సార్లు ఓపెన్గా చెప్పేసి ఇక నేను 94 వరకు ఉంటాను. ఎందుకంటే ఆయన ఆల్రెడీ బాడీ చేంజ్ చేసేసుకున్నాడు కాబట్టి ఆయన 94 వరకు ఉంటాడు. అందులో ఆశ్చర్యం ఏం లేదు. ఆయన ఏదో మహాత్ముడు అని 94 వరకు ఉంటాడని అలా అనుకోకండి. ఆయన బాడీని 5th డైమెన్షన్ కన్వర్ట్ చేసేసుకున్నాడు ఆల్రెడీ ఆయన. కానీ 5th డైమెన్షన్కి వెళ్ళాక కూడా బాడీ అలాగే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. శరీరంలో ఏ మార్పు ఉండదు. మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు మీరు 5వ పరిధిలోకి వెళ్ళాక కూడా ఇదే ఫేసు, ఇదే శారీ, ఇదే చొక్కాలాగు, ఇవే వేసుకొని మామూలుగానే ఇలాగే మీరు సంచి పట్టుకొని మార్కెట్కి వెళ్తారు కూరగాయలు కొనుక్కోవడానికి. 5వ పరిధిలో కూడా ఏ మార్పు ఉండదు. మార్పు అలా ఎక్కడంటే మీ బాడీ లోపల చేంజెస్, డిఎన్ఏ మార్పు. అది బయటికి కనిపించదు. రెండోది అవగాహనలో మార్పు. మీరు 5వ పరిధి చైతన్యానికి సంబంధించిన అవగాహన కలిగి ఉంటారు కాబట్టి మీరు ఉద్యోగాలు చేయాల్సిన పని ఉండదు. 5వ పరిధిలో ఎవడు జాబ్ చేయడు. ఎందుకని? 5వ పరిధి చైతన్యం యొక్క రూల్స్ అలాంటివి. అక్కడ ఏదనుకుంటే అది ఇమ్మీడియట్గా జరిగిపోతుంది. దానికి ప్రత్యేకంగా వాడు ఉద్యోగం చేయక్కర్లే వెచ్చాల కోసం. వాడు మనసులో అనుకుంటే చాలు వెచ్చాలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అయినా 5వ పరిధిలో ఉన్నాడు ఎక్కువ భోజనాలు చేయడు. అది వచ్చింది వాడికి ప్రాబ్లం. వాడు తీసుకుంటే కాంతిని స్వీకరిస్తాడు, లేదంటే నీళ్లు తీసుకుంటాడు. వాటర్ కోసం జాబ్ ఎవడండి చేసేది? అవసరం లేదు కదా. వాటర్ పైగా ఫ్రీ. వాటర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. భవిష్యత్తులో వాటర్ అంతా ఫ్రీ అనమాట. ఇప్పటికే ఆల్రెడీ ఫ్రీ అవి బావుల్లోనూ అక్కడ ఇక్కడ. ఇప్పుడంటే మినరల్ వాటర్ వచ్చా కొనుక్కుంటున్నాం. రాబోయే కాలంలో అయితే మొత్తం టోటల్ ఫ్రీయే వాటర్ అంతా. సో ఎవడైతే లైట్ వర్కర్స్ 5th డైమెన్షన్లో ఉన్నారో వాడికి వాటర్ ఫ్రీ, కాస్మిక్ ఎనర్జీ ఫ్రీ, వాడికి అన్నీ ఫ్రీ. వాడు బతకడానికి కావాల్సినవన్నీ ఫ్రీ. ఇక వాడు ఏదైనా చేయదలుచుకుంటే సృజనాత్మకంగా చేయటమే తప్ప అది వాడికి ఇష్టంతో వాడు ఇది చెయ్యాలి అని అనుకుంటే వాడు చేసుకోవటమే. అందుకే 5వ పరిధిలో ఉద్యోగాలన్నీ ఎలా ఉంటాయంటే ఈరోజు గార్డెన్లో పనిచేస్తాడు, రేపు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాడు, ఎల్లుండి అకౌంటెంట్గా పనిచేస్తాడు, అవతల ఎల్లుండి సినిమా టికెట్లు దించుతూ ఉంటాడు. వాడి ఇష్టం. ఎందుకంటే వాడికి బలవంతం ఏం లేదు. ఎందుకంటే వాడికి జీతం ఆడుంది, అసలు జీతం లేదు కదా వాడికి జీతాలు ఏం వర్తించవు వాడికి. అందుకే వాడికి ఏది ఇష్టం ఉంటే అది. వాడితో ఏ పని కావాలంటే ఆ పని చేయించుకోండి. కానీ ప్రొవైడెడ్ వాడికి ఇష్టం ఉండాలి. నీకు ఇష్టమైన పని మాత్రమే నువ్వు చేయమని చెప్తారు వాళ్ళు. అంతేగాని ఏడుస్తూ పని చేస్తుంటాం కదా జనరల్గా. ఉద్యోగాలకు పోయిన వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఈ మరి రోజు ఇదే పని చేస్తున్నామని వాడికి ఏడుపు వస్తూ ఉంటుంది. అదే పని చేసి అట్లా కాకుండా పైకి ఏంటంటే పైన సృజనాత్మకంగా ఉంటుంది నీ వర్క్. నువ్వే ఇంట్రెస్ట్తో ఉరుకుతావు. ఆఫీస్ ఎప్పుడు టైం అవుతుందా ఉరకాలని. అక్కడ ఆఫీస్లో కూడా 8 అవర్స్ ఉండదు, 4 అవర్సే ఉంటుంది టైం. 4 అవర్స్ కంటే మించి చేస్తే వాళ్ళు ఊరుకోరు, పనిష్మెంట్ ఇస్తారు. అందుకని వాళ్ళు ఆ 4 అవర్సే పని చేయించుకుంటారు. ఆ తర్వాత పంపిస్తారు. వేరేవాడు షిఫ్ట్ ఉంటుంది మళ్ళీ. అక్కడ వేరేవాడు వచ్చి ఎక్కేస్తాడు 4 అవర్స్ తర్వాత. నాది నువ్వు ఎట్లా లాక్కుంటావని. సో అట్లా వాడు 4 అవర్స్ చేస్తాడు. మిగతా టైం అంతా ఎంజాయ్. పైన 4th డైమెన్షన్ అంతా. 5th మొత్తం అంతే ఎంజాయ్. ధ్యానం ఏమో ఒక 4 అవర్స్ ఉంటుంది, వర్క్ ఒక 4 అవర్స్ ఉంటుంది. ఇక మిగతా టైం అంతా ఎంజాయ్మెంట్. వాళ్ళకి ఎంజాయ్ తప్ప ఇంకేం ఉండదు. ఆహారం లేదు, ఏం లేదు, వండుకొని తింటాలు, కాకరకాయ పుల్లి ఏం లేవు కదా. సో ఇక వాడు ఎంజాయ్ అంటే ఎంజాయ్. ఇక వాడు మంచిగా కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటుంటాడు, వాటర్ తాగుతుంటాడు, ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాడు. సో అట్లా రాబోయే కాలం చాలా విచిత్రమైన కాలం. ఇక రాబోయే ఇంకొక 10 సంవత్సరాల్లో మొత్తం పూర్తిగా మార్పు చెందుతుంది వాతావరణం మొత్తం. ఈలోపు చాలా ప్రళయాలు కూడా వచ్చే ఉన్నాయి. సో మరి వాటన్నిటి నుంచి మనం తప్పించుకోవాలంటే రెగ్యులర్గా ధ్యానం చేయాలి. అంతేకాకుండా ఎక్కువ జనాభాని మనం కాపాడాలంటే మనం ధ్యానం చేయాలి ఫస్ట్. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, కాంతిని ఎక్కువ స్వీకరిస్తాను, నా నుంచి పునఃప్రసారం చేస్తాను. అలా కాంతి ప్రసారాలు నా నుంచి పునఃప్రసారం అయినప్పుడు అవి ఎంతో మందిని జాగృతపరుస్తాయి, నా చుట్టూ ఉన్న వాళ్ళని. అలా మీరు కూడా కాంతి ప్రసారాలను ఎక్కువగా స్వీకరించి పునఃప్రసారం చేశారనుకోండి మీ చక్ర సిస్టమ్ ద్వారా. ఎందుకంటే మీ లోపల 7 చక్రాలు ఉంటాయి. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రాలు. దీని తర్వాత మళ్ళీ ఇంకో 5 చక్రాల పైన ఉంటాయి. ఈ మొత్తం కలిపి 12 చక్ర సిస్టమ్తో మీరు ఉంటారు. మరి ఈ 12 చక్రాలు ఎందుకు? అవి కాంతిని స్వీకరించడం, పునఃప్రసారం చేయడం. కాంతిని స్వీకరించడం, పునఃప్రసారం చేయడం. రిసీవర్స్, ట్రాన్స్మిటర్స్. చాలా మోస్ట్ పవర్ఫుల్ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్ ఏదంటే మీ చక్రాయ. మీ మూలాధార చక్రంలోనే మీ దైవత్వానికి సంబంధించిన ఎనర్జీ ఉంది. అది గనక సహస్రానికి గనక తన్నిందంటే వెంటనే మీరు దేవుడు అయిపోతారు ఆన్ ద స్పాట్లో. మరి మూలాధారంలో చుట్టుకుని ఉన్న ఆ ఎనర్జీ మరి పైకి వెళ్ళి సహస్రానికి కొట్టాలంటే అది 2 మార్గాల్లో జరుగుతుంది. ఒకటి సెక్స్ వల్ల జరుగుతుంది. 2 స్త్రీ పురుషుల కలయిక వల్ల వాళ్ళిద్దరూ పతాక స్థాయిలో సెక్స్ని అనుభవించినప్పుడు వాళ్ళ యొక్క కుండల్ని, వాళ్ళ యొక్క చక్ర సిస్టమ్స్ 2 కలిసిపోయి ఒకళ్ళనొకటి ప్రేరేపించుకొని ఆ 2 హుక్స్ అయిపోతాయి. 2 అంటే మూలాధారంతో కనెక్ట్ అయిపోతుంది, స్వాధిష్టానం మణిపురంతో కనెక్ట్ అయిపోయి మొత్తం వీళ్ళు 2 చక్ర సిస్టమ్స్ కలవటం వల్ల వాటి ఎనర్జీ పెరిగి కుండల్ని రేజ్ అవుతుంది 2టికి. దానివల్ల వాళ్ళు సెక్స్లో పతాక స్థాయి ఏదైతే ఆనందాన్ని వాళ్ళు పొందుతున్నారో
ఆ ఆనందం ఏదైతే ఉందో అది వాళ్ళకి వాళ్ళ కుండల్ని రేజ్ అవ్వటం వల్ల వాళ్ళ ఆ భగవత్ స్థితిని పొందుతారు. ఒక్క క్షణమాత్ర కాలం కోసం వాళ్ళ ఆ భగవంతుడి ఆ స్థితిని అనుభవిస్తారు కాబట్టి వాళ్ళకి ఆ ఆనందం కలుగుతుంది. అదొక బ్రహ్మానంద స్థితి. అది కేవలం ఒక క్షణమాత్ర కాలమే ఉంటుంది స్త్రీ పురుషుల్లో. అయితే భావుకత స్త్రీలలో ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువసేపు అనుభవిస్తారేమో. అయితే మొత్తానికైతే ఇది వాళ్ళ కుండల్ని రేజింగ్ వల్ల వాళ్ళ దివ్యత్వాన్ని వాళ్ళు ఒక్కసారి చవి చూసి మళ్ళీ కిందకు వచ్చేస్తారు. మళ్ళీ పర్మనెంట్గా ఉండదు పైన. పర్మనెంట్గా ఉంటే మీరు బుద్ధుడు అయిపోతారు కదా, ఆన్ ద స్పాట్లో దేవుడు అయిపోతారు. ఒకే ఒక్క అటెంప్ట్కి ఒకే ఒక్క సంగమం దేవుడు అయిపోతారు. కానీ అట్లా కాదు కదా, అది ఆల్ ఆఫ్ నేను కలవంగానే దన్నం రేజ్ అవుతుంది, పైన సహస్రానికి కొడుతుంది, వెంటనే అది ఎంత ఫాస్ట్గా పైకి వెళ్ళిందో అంతే ఫాస్ట్గా కిందకు వస్తుంది, వచ్చి మళ్ళీ చుట్టుకొని కిందే ఉంటుంది. అందుకే మనిషి ఎందుకని శారీరక కలయిక కోసం పరితపిస్తాడంటే వాడు ఎందుకంటే సహజంగా వాడికి దైవత్వం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాడి సహజ గుణమే దైవత్వం. అందుకని ఆ దైవత్వాన్ని తిరిగి చవి చూడాలన్న కసితో ఉంటాడు వాడు. అందుకని ప్రతి ఒక్కడు ఇదే పనిలో ఉంటాడు. సో దాని మీద ఇంట్రెస్ట్తో క్రేజ్తో ఉంటాడు. దానివల్ల వాడు చెడు పనులు చేస్తూ ఉంటాడు. దాన్ని పొందడానికి, చెడు మార్గాల్లో పొందడానికి, లేకపోతే ఏదో విధంగా పొందేయడానికి, లేకపోతే మోసం చేసి పొందేయడానికి, లేకపోతే తిట్టో కొట్టో ఏదో నయాను భయాలను ఒప్పించి పనిచేయడానికి ఏదో చేసి, కానీ దానివల్ల కర్మ సిద్ధాంతం ప్రకారం వాడు చైతన్య పరిణామ క్రమంలో వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ పెళ్లిళ్ళు చేయటం గొప్ప కాదు, అక్కడ ప్రేమ ఉండటం అనేది చాలా గొప్ప. ప్రేమ మాత్రమే. పెళ్ళిళ్ళు ఎట్లా పడితే అట్లా, మనం మంచి ఉద్యోగం ఉంటే చాలు, వెనక ముందు చూసే పనే లేదు, మనం వేసి పారేస్తాం వాడికి, ఇమ్మీడియట్గా పెళ్లి చేసి పారదొబ్బెట్టాను. అంతేగాని అసలు వాడు ఏంది, వాడి చక్ర సిస్టమ్ ఏంటి, వాడి బ్లాక్స్ ఏంటి ఏం పట్టించుకోరుగా. వాడికి ఉద్యోగం ఉందా లేదా, ఎంత సంపాదిస్తుండు బా, వేసే ఇంకేంది ఇక మనోడే అట్లా. ఈ డబ్బులు పెళ్లి చేసుకున్నట్టుంది కానీ మనుషులు చేసుకున్నట్లేదు అబ్బా. ఇది డబ్బు చూసి పెళ్లి చేయటం ఏంటి అసలు వైబ్రేషన్ అది ఒక ఇది పద్ధతి ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైతే ఒక నెగిటివ్ పర్సన్కి ఇచ్చి పెళ్లి చేస్తారో ఆ అమ్మాయి చక్ర సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది ఆన్ ద స్పాట్లో, వాళ్ళతో సంగమం జరిపిన మరుక్షణం. మీరు శారీరక సంబంధాలు పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్లైడియన్స్ చాలా స్ట్రిక్ట్గా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే మీరందరూ కారణజన్ములు. రాబోయే కాలంలో మీకోసమే కాంతి ప్రసారాలు జరిగి మీ శరీరంలో ఎన్నో మార్పులు సంభవిస్తున్నాయి. ఈ సమయంలో మీ డిఎన్ఏ విపరీతంగా మార్పులు చెందుతోంది. రోజు రోజుకి మీరు శక్తివంతులుగా మారుతున్నారు. ఈ సమయంలో కనుక మీరు సరైన వ్యక్తితో సంగమం జరగకపోతే వాళ్ళ చక్ర సిస్టంలో ఉన్న బ్లాక్స్ అన్నీ మీ చక్ర సిస్టంలోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఎందుకంటే అవతల వాళ్ళు నాన్ వెజిటేరియన్స్ అనుకోండి, మీరు వాళ్ళతో సంగమం చేశారనుకోండి, స్త్రీ అవనివ్వండి పురుషుడు అవనివ్వండి, మీరు వెజిటేరియన్స్ అనుకోండి, 100% మీ ఇద్దరి చక్ర సిస్టమ్ కలవంగానే నీ వల్ల వాడికేం లాభం ఉండదు, కానీ వాడి చక్ర సిస్టంలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఆన్ ద స్పాట్. మీ జీవితం అల్లకల్ల, మిమ్మల్ని ప్రపంచంలో ఎవడు కాపాడాడు, మీ జీవితం అల్లకల్లలో అయిపోతుంది. ఆ తర్వాత తెలియదు మీకు. ఇంకోటి ఏంటంటే ఆ పని అయిపోయాక మీరు ఆనందంగా బయటకు వచ్చేస్తారు, అంతా అయిపోయింది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, వచ్చేస్తారు. ఆ తర్వాత వితిన్ 6 monthsలో మీ లైఫ్ అల్లకల్లలో అయిపోతుంది. ఎందుకంటే ఆ బ్లాక్స్ మీ బాడీలోంచి యాక్టివేట్ అవ్వడం ప్రారంభిస్తాయి. అది మీ నిజ జీవితంలో వాస్తవ రూపం చెందుతుంది. ఆ తర్వాత మీ జీవితం అల్లకల్లోలం అయిపోతుంది. మీ జీవితంలో ఆర్థిక సమస్యలు ఉత్పన్నం అవ్వచ్చు, లేకపోతే ఇంకేదన్నా ఉత్పన్నం అవ్వచ్చు, లేదా ఇక బాడీలో రకరకాల పెయిన్స్ అవి ఇవి, ఆ తర్వాత ఏదైనా ఇంకా రకరకాల రోగాలు ఉత్పన్నం అవుతాయి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయం చాలా డేంజరస్ సమయం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది దివ్యత్వాన్ని తిరిగి పునఃప్రాప్తించుకునే సమయం. ఈ సమయంలో చెడు పనులు చేసినా, లేకపోతే చెడు వ్యక్తులతో సాంగత్యం చేసినా, వాళ్ళతో సంగమం చేసినా ఫినిష్. అందుకే ఎదుటి వ్యక్తి నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడా, అతని వెజిటేరియనా, అతని వైబ్రేషన్ ఏంటి, ఇవన్నీ మీరెంతో ఆలోచించుకోవాలి, ఎన్నో విషయాలు. అప్పుడు మాత్రమే ఆ సంగమం జరపాలి. ఇక భార్యాభర్తలు అంటారా, వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో ట్యూన్ అయిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళ సంగమం ఒకసారి జరగల, ఎన్నోసార్లు జరిగింది. సో కాబట్టి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఆల్రెడీ ట్యూన్ అయిపోయి ఉన్నారు. సో ఇద్దరు ధ్యానం చేసుకొని సంగమం జరుపుకోవడం ద్వారా వాళ్ళు దివ్యత్వ ప్రాప్తిని త్వరగా పొందగలుగుతారు. అట్లా. సో అలాగే ప్రేమికుల విషయంలో కూడా ఇంతే, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వివాహేతర సంబంధాలు చాలా ప్రమాదకరమైనవి, వాటి జోలికి చాలా వెళ్ళకండి ఎప్పుడు. సో ఎందుకంటే అవతల వైబ్రేషన్ నెగిటివ్లో ఉంటే మాత్రం మీరు టోటల్ కొలాప్స్ అయిపోతారు. మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ధ్యాన శక్తి మొత్తం ఆ ఒకే ఒక కలయికతో ట్రాన్స్ఫర్ పోతుంది అంతే. ఇంకా లీక్ కుండ చిల్లు ఉంటుంది, అందులో నువ్వు ఎంత పోస్తే మాత్రం ఏం నిలబడతాయి, అట్లా చిల్లు కుండ లాంటిది అయిపోతుంది. సో అట్లా కాకుండా మనం పర్ఫెక్ట్గా ఉండాలి అన్ని విషయాల్లోనూ. ఒక నిజమైన దేవుడిగా ఉండాలంటే మీరు ఒక బుద్ధుడు ఉండేవాడున్నాడు, ఆయన ఎప్పుడైతే ఎన్లైటన్మెంట్ పొందాడో ఆ రోజు నుంచి పెళ్ళాన్ని వదిలేశాడు. తెలుసా మీకు ఆ విషయం?
ఎందుకు వదిలేశాడు? అవసరం లేదు. తనలో ఉన్న స్త్రీతోనే తన సంగమాన్ని పొందడం ప్రారంభించాడు. మీలోనే స్త్రీ ఉంది, మీలోనే పురుషుడు ఉన్నాడు. అసలు మీకు దీంతో పనే లేదు అసలు శారీరక సంగమంతో. కానీ ముందు శారీరక సంగమం అనేది ఒకటి ఉంటుంది. మీ అందరి జీవితాల్లో విచ్చలవిడితనం లేకుండా ఉండాలని మీకు వివాహం చేసి ఒక వ్యక్తితోనే శారీరక సంగమం ఉంటే మంచిది కాబట్టి ఉంచుతారు. ఎందుకంటే యుక్త వయసు వచ్చిన తర్వాత మీకు ఆకలి ఉంటుంది కాబట్టి అది జరుగుతుంది తప్పనిసరిగా. కానీ దాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆ విషయంలో పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఒకే పార్ట్నర్తో ఉండాలి. కానీ అది ఎక్కడికి దారి తీయాలి? ఆ రెండు సంగమం వల్ల మీరు ఆధ్యాత్మికంగా ఎదిగి 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 ఏదో ఒక రోజు అసలు మీ ఇద్దరికి వాటి అవసరమే రాకూడదు. అది రాకుండానే మీరు ఒంటరిగానే మీరు ఒక బుద్ధుడిలాగా, ఒక చెట్టు కింద కూర్చున్న బుద్ధుడిలాగా మీలో మీరు ఏకత్వాన్ని సాధిస్తారు. మీలో ఉన్న స్త్రీ పురుషతత్వాలు ఏకత్వాన్ని తిరిగి పొందుతాయి. తద్వారా బుద్ధుడు అలా ఉండిపోయాడు, ఎప్పటికీ చిరంజీవిగానే. బుద్ధుడు బుగ్గల్లో చొట్టలు పడిపోయి గెడ్డాలు మాసిపోయి అట్లా ఏమైనా కనబడుతున్నాడా మీకు? ఎందుకంటే బుద్ధుడు 70 ఏళ్ల వయసులో కూడా 40 ఏళ్ల వాళ్ళలాగా యంగ్గానే ఉన్నాడు. ఎందుకంటే అతని వయసు పెరగల. ఒక ఎన్లైటెండ్ మాస్టర్ వయసు పెరగదు, గుర్తుపెట్టుకోండి. అతను ఎప్పుడు యంగ్గానే ఉంటాడు. ఎందుకంటే కాంతిని నిరంతరం స్వీకరిస్తూ ఉంటాడు తనలోకి. ఎవరైతే కాంతిని ఎక్కువగా స్వీకరిస్తారో అతనిలో అణువు తిరిగి పునర్నిర్మించుకుంటూ ఉంటుంది ఎప్పటికప్పుడు. అతని అణువులు ముడుచుకుపోవటం, వృద్ధాప్యాన్ని తెచ్చుకోవటం అనేది ఉండదు. ఎందుకంటే అతని మైండ్లో వృద్ధాప్యం అన్న ఆలోచనే లేదు కదా, నిరంతర యవ్వనం అన్న ఆలోచన మాత్రమే ఉంది అతనికి. అందుకే నిరంతర చిరంజీవత్వం, నిరంతర యవ్వనము, నిరంతర ఆరోగ్యము, ఇది మాత్రమే ఎవరికైతే మనసులో ఉంటుందో. ఎందుకంటే అది మీ సహజ స్థితి. మనసులో సెపరేట్గా పెట్టుకోవాలా ఏంటి? మీరు ధ్యానంలో కూర్చొని మీరు గంటలు ధ్యానం చేసి మీరు ఎన్లైట్ అయిన తర్వాత మీ సహజ స్థితి ఏంటి? సంపూర్ణ ఆరోగ్యము, సంపూర్ణ ప్రశాంతత, సంపూర్ణమైన ఆరోగ్య స్థితి. అంతే, అదొక మానసిక స్థితి. అంటే ఆరోగ్యము, ప్రశాంతత, మానసిక స్థితి ఇవన్నీ కోయిన్సైడ్ అనమాట. మీకు మానసిక స్థితి పర్ఫెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా ప్రశాంతత ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉంటే ఆటోమేటిక్గా ఆరోగ్యంగా ఉంటారు. ఈ మూడు ఇంటర్లింక్డ్. అర్థమైందా? సో మరి ఈ మూడింటిని సాధించడానికి ధ్యానం ఒకటే మార్గం. సో ధ్యానం వల్ల మీ సహజ స్థితిలోకి మీరు వచ్చేస్తారు. దానివల్ల మీరు ప్రత్యేకంగా థాట్ పెట్టాల్సిన అవసరం లేదు చిరంజీవత్వం కోసం. కాబట్టి మీరు యంగ్గానే ఉండిపోతారు ఎప్పటికీ. అలా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది సీక్రెట్స్ తెలుసుకున్నారు. ఇప్పుడు చిన్నజీర స్వామి ఉన్నాడు, ఎన్నాళ్ళైనా అలాగే ఎందుకు ఎలా ఉండగలుగుతున్నాడు యంగ్గా అంటే ఉంటాడు అలా. అట్లా అందరూ ఉంటారు, ఉండగలరు. కొంతమంది ఏమో చూపిస్తారు, కొంతమంది చూపించుకోరు. సో ఈ విధంగా మీ బాడీలో రకరకాల మార్పులు సంభవిస్తున్నాయి ఈ సమయంలో. గ్రహాంతరవాసులు ఏమంటారంటే మీరు పరిపూర్ణత్వానికి అత్యంత చేరువలో ఉన్నారు అని చెప్తున్నారు ప్లైడియన్స్. ఎందుకంటే మేము ఆల్రెడీ పరిపూర్ణత్వాన్ని సాధించుకున్నాము. ఈ సమయంలో మీకు చేదోడు వాదోడుగా ఉండటానికి ఈ యొక్క ప్రాజెక్ట్లో మేము కిందకు వస్తున్నాము. మీ విషయంలో మీరు కూడా అతి సమీప భవిష్యత్తులో పరిపూర్ణత్వాన్ని సాధిస్తారు. మాలాగే మీరు కూడా దేవుళ్ళు అయిపోతారు. మాలాగే మీరు కూడా ఆహారం లేకుండానే జీవించగలిగే స్థితికి వస్తారు అతి త్వరలో. ఈ జన్మలోనే, ఎప్పుడో కాదు, వచ్చే జన్మల్లో. ఈ జన్మలోనే రాబోయే 10 ఏళ్లలో మీకు స్టార్ట్ అవుతుంది అది. మరి అలా స్టార్ట్ అవ్వాలంటే మీరు ధ్యానం పట్ల చాలా ఎరుక, చాలా సీరియస్నెస్ కలిగి ఉండాలి. ఇంకా పాత ఆలోచన విధానంలో, పాత చింతకాయ పచ్చడి ఆలోచనలలో ఉండకూడదుగా. ధ్యానం అంటే ఏంటి? రాబోయే కాలంలో ఒక మనిషిని దేవుడిగా మార్చే ప్రక్రియ. దాన్ని నమ్మాలి, విశ్వసించాలి, దాని మీద ప్రయోగాలు చేయాలి, రోజు గంట కూర్చోవాలి. అసలు ధ్యానాన్ని ఒక ఆటలాగా స్వీకరించాలి. ఎప్పుడు ఒక బాధలాగా కూర్చోకూడదు. కూర్చోవాలి ఒక 5 నిమిషాలు సరదాగా, మళ్ళీ కళ్ళు తెరవాలనిపిస్తే తెరవాలి, మంచిగా కాఫీ తాగాలి, మళ్ళీ కూర్చోవాలి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు, మళ్ళీ రిలాక్స్ అయ్యి మళ్ళీ అటు ఇటు తిరిగి వచ్చి మళ్ళీ కూర్చోవాలి. అంటే అదొక ఆట, అదొక గేమ్ లాగా జీవితాన్ని పండగ చేసుకోవాలి. ప్రతి క్షణం ఆనందంలో గడపాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. సో గ్రహాంతర వాసులు ఈ సమయంలో మీరు పరిపూర్ణత్వాన్ని పొందబోతున్నారు అని తెలియజేయడానికి వాళ్ళు ఎంతో సంతోషిస్తున్నారు. అయితే మరి మీరు ఆ పరిపూర్ణతలోని తొలి అంశం ఏంటంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవటం. సో ఫస్ట్ మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అని ప్లైడియన్స్ మనకి చెప్తున్నారు. సృష్టికి మూలమే సృజనాత్మకత. కాబట్టి మీరు ఆ సత్య సారాన్ని గ్రహించగలిగినప్పుడే మీరు జీవితంలో ఎదుగుతారు. సృజనాత్మకంగా ఉండాలి మీ జీవితం, అంతేగాని రోజు బోరింగ్గా ఒకే దగ్గర ఉండకూడదు. రోజు ధ్యానం చేయాలి. రోజు ధ్యానంలో రకరకాల అనుభవాలు వస్తాయి, కానీ రొటీన్గా ఒకటే అనుభవం వస్తుందా? రాదుగా. మరి ఎందుకు? ధ్యానం ఎప్పుడు సృజనాత్మకంగానే ఉంటుంది. అలాగే మీ జీవితం కూడా సృజనాత్మకంగా ఉండాలి. ప్రతిరోజు ఒక పండగే అన్నట్టుగా ఉండాలి. రోజుకు ఒక వెరైటీగా ఉండాలి. అలా ఉండాలంటే ధ్యానం మాత్రమే. అదే మీరు పూజలు ప్రార్థనలు అన్నారనుకో, రోజు పొద్దున్న లేస్తే అదే గోల, అదే స్తోత్రం,
అదే పులిహార చేసుకోవటం, అదే అగరబత్తి వెలిగించడం, అదే స్మెల్, అదే గోల, అదే మీ మైండ్ ఏం చెప్తుందంటే ఇక దానికే సెట్ అయిపోతుంది. ఇక మీరు వృద్ధులై మరణించే చివరి రోజు వరకు మీరు అదే పని చేస్తారు. ఆ అగరబత్తి పెట్టడం, ఆ ప్రార్థన చేయటం, ఇక అంతే. ఇక ఏం డెవలప్మెంట్ లేదు. ఎందుకంటే అక్కడ అసలు దేవుడు లేడు కదా. అసలు అక్కడ ఎవరికి పెడుతున్నారు? అది మీ అహాన్ని సాటిస్ఫై చేసుకుంటున్నారు అంతే. అక్కడ మీ అహాన్ని తృప్తిపరచుకోవటం కోసం మీరు ఎన్నాళ్ళ నుంచో మీరు ఇదే పని చేస్తున్నారు కాబట్టి, మీ పూర్వీకులు కూడా ఇదే చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఇదే చేయాలి, నేను మొండిదాన్ని, నేను ఇంతే ఉంటా, ఇక నేను ఇంతే అని మీ అహం చెప్తూ ఉంటుంది. అహానికి మార్పు అంటే ఇష్టం ఉండదు. అసలు అహానికి అసలు మారటమే ఇష్టం లేదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది కదా, ఇదే చెయ్యి, మళ్ళీ ధ్యానం అంటే ఏంది అంటే అహం. సోల్ అంటది, ఒరే నాయన నువ్వు అందరూ ధ్యానం చేసే ఈ రోజు వరకు ఎదిగారు, కావాలంటే హిమాలయాల్లో యోగులందరూ కళ్ళు మూసుకొని కూర్చున్నారు చూడు, శివుని చూడు కళ్ళు మూసుకొని ఇప్పటికి కూర్చున్నాడు, షిరిడి సాయిబాబాని చూడు కళ్ళు మూసుకొని ఇప్పటికే కూర్చున్నాడు, ఇక బోల్డ్ మంది అందరూ కళ్ళు మూసుకునే కూర్చొని దేవుళ్ళు అయిన వాళ్ళే తప్ప ఎవడు ఒక్కడు కూడా కళ్ళు తెరుచుకొని దేవుడు అయినవాడు ఒక్కడు లేడరా నాయన. నువ్వు ఎన్నాళ్ళు ఇట్లా ప్రార్థనలు చేస్తావు? ప్రార్థన చేసావంటే నిన్ను నువ్వు అవమానించుకున్నట్టే, గుర్తుపెట్టుకో. ఎందుకు గుళ్ళకెళ్ళొద్దు అంటారు పిరమిడ్ సొసైటీ వాళ్ళు అంటే, అది గుళ్ళ మీద ద్వేషంతో కాదు. అది గుడికి వెళ్ళావంటే నీవు ఆత్మను నువ్వు అవమానించుకున్నావు. అంటే నా లోపల దేవుడు లేడని నువ్వు పెద్ద స్టాంప్ వేసి గ్రీన్ ఇంకుతో సంతకం పెట్టేట్లు లెక్క. గెస్టెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ కూడా చేస్తున్నావు దానికి. మళ్ళా ఎందుకు అంత అవసరమే ఉంది? నీ లోపల దేవుడు లేడు అన్న అంత గట్టి కాన్ఫిడెన్స్ ఉందా మీకు? వెళ్ళి గుళ్ళకెళ్ళి కూర్చుంటున్నారు. పోనీ అక్కడ దేవుడు ఉన్నాడన్న కాన్ఫిడెన్స్ ఏమన్నా ఉందా? పోనీ అదన్నా, అది లేదు. పోనీ మీలో దేవుడు ఉన్నా, ఇది లేదు. మరి ఇంకెందుకు? ఎటు వెళ్తున్నారు మీరందరూ? ఎక్కడికి ఈ దారి? ఈ దాహం తీరదు ఇక మీకు. మీ తాత ముత్తాతల నుంచి ఎవరి దాహం తీరలా. ఇంతవరకు గుళ్ళ చుట్టూ తిరిగి ఎవడు ముక్తిని సాధించాడు? ఇంతవరకు ఎవడు సాధించాల. ప్రార్థన చేసి ఎవడు పొందలా ఇంతవరకు. పొందింది తన ద్వారానే, తన లోపలికి తను ప్రవేశించాలి. అయితే నువ్వు ధ్యానం చేసి ప్రార్థన చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక సంకల్పం చెప్పావు, నేను నా చక్ర సిస్టమ్ అంతా క్లీన్ చేయండి, నేను నా యొక్క మూలాధారం నుంచి సహస్రారం వరకు నాలో ఉన్న బ్లాక్స్ అన్ని రిలీజ్ అయిపోవాలి అని మీరు ఒక చిన్న సంకల్పం పెట్టుకుని ధ్యానం చేశారనుకుందాం. అదేంటి, మళ్ళీ ధ్యానం కూడా ఉంది అక్కడ. ధ్యానంతో మేళవించాలి నీ సంకల్పాన్ని. మేళవించినప్పుడు అది వాస్తవ రూపం దాలుస్తుంది. అది నీ ఆధ్యాత్మిక ప్రగతికి సంబంధించింది అయితే ఇంకా వేగంగా, ఎందుకంటే అదొక హయ్యర్ డైమెన్షన్కి సంబంధించిన విషయం కాబట్టి హయ్యర్ డైమెన్షన్ ఏంజల్స్ మాస్టర్లు అందరూ ఆ పనిలో దిగుతారు. ఎందుకంటే వాళ్ళ పనే అది. నువ్వు వాడికి సంబంధించిన పని ఇవ్వకుండా నువ్వు ఇంకేదో పని ఇస్తే ఎట్లా? మా అమ్మ పెళ్లి చేయి, లేకపోతే మా వాడికి ఉద్యోగం ఇప్పి, లేకపోతే మా బామ్మరిదికి సరిగ్గా సెటిల్మెంట్ లేదు వాడి సంగతి చూడు, ఇవన్నీ ఏంటి అసలు? ఇవన్నీ సోల్ ఎందుకు చేస్తుంది? ఇవన్నీ పైన గైడింగ్ మాస్టర్లు ఎందుకు చేస్తారు? ఇవన్నీ వాళ్ళకి సంబంధం లేదు. మీ ఆత్మ ఎదుగుదల, మీ చైతన్య పరిణామ క్రమంలో మీరు ముందుకు ఎలా వెళ్ళాలన్న దాంట్లో వాళ్ళు ట్రైనింగ్లో నిష్ణాతులు. అంతేగాని మీ పిల్ల పెళ్లి చేయడంలో నిష్ణాతులు కాదు వాళ్ళు. అడిగి అసలు సంబంధమే లేదు. సాధారణంగా ఎవడి వివాహాన్ని వాడే నిర్ణయించుకొని వస్తారు. కాకపోతే మీ మధ్యలో మీ సొంత పెత్తనం వల్ల ఏమవుతుందంటే ఈ రాంగ్ వివాహాలు జరుగుతాయి ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా. అవి ఎలాగో నిలవు, కొంతకాలమే నిలుస్తాయి. ఆ తర్వాత అసలైన వచ్చి దాన్ని తోలుకొని పోతాడు, అది వేరే విషయం. సో ఇక్కడ అందుకే మనము అజ్ఞానంతో ఉండి అజ్ఞానం మీద పెళ్లి చేసామనుకో, ఇక అజ్ఞానంలానే ఉంటుంది పెళ్ళి. అజ్ఞానం మీద ఇల్లు కట్టామనుకో అలాగే ఉంటుంది. అజ్ఞానం మీద బిజినెస్ చేసామనుకో, అంటే అజ్ఞానంతో అని, అజ్ఞానం మీద అంటే అజ్ఞానంతో. నీకు అజ్ఞానం ఉంది లోపలంతా, దాంతో నువ్వు బిజినెస్ చేస్తే నీకు లాభాలు ఏడొస్తాయి? అది అలాగే అజ్ఞానంతో పెళ్లి చేస్తే ఆ పెళ్ళి ఏం నిలబడుతుంది? నిలబడ్డా కానీ వాడిగా జీవోత్సవంలాగా రోజు పోట్లాటమే. నెక్స్ట్ అదే అజ్ఞానంతో నువ్వు ఇంకా ఏం చేసినా అది పరిపూర్ణం అవ్వదు. మీ జీవితంలో ధ్యానం చేసి మీరు పూర్తి ఎరుకతో మీ అంతరంలో ఉన్న సత్యాన్ని బహిర్గతం చేసుకుంటున్న క్రమంలో మీరేం చేసినా అది అసలు ఈ పిరమిడ్ సొసైటీలో ఎవరైతే సీనియర్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్ అన్ని పైన గెలాక్టిక్ ఫెడరేషన్ తీసేస్తుంది. వాళ్ళు ఏమంటారంటే, ముందు భూమి సంగతి చూడండి బాబు, మీ రెస్పాన్సిబిలిటీ మేము చూస్తాం, ఆల్రెడీ మీ ఇళ్లలో పుట్టిన పిల్లగాళ్ళందరికీ మేము ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంచాం, ఎవరికి వాళ్ళకి మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు, ఆ పెళ్ళిళ్ళు కూడా మేమే చేస్తాం, మీరేం వర్రీ అవ్వద్దు, మీ పని చేసుకుంటూ పోండి సీరియస్గా అంటున్నారు పైన వాళ్ళు. కానీ దీన్ని నమ్మేదేవుడు. ఈ రెండు పడవల్లో కాళ్ళు వేసేవాళ్ళు ఎప్పటికీ నమ్మాలి? ఇక్కడ ప్రాబ్లం అంతా అది. మీరు నమ్మితే అది జరిగిపోయేది. కానీ మీ అపనమ్మకం వల్ల, అపనమ్మకం కూడా ఒక ఆలోచన కాబట్టి ఆ అపనమ్మకం కూడా అదే జరుగుతుంది మీ జీవితంలో. వాస్తవ రూపం దాలుస్తుంది అపనమ్మకమే.
సో మీరు కొన్ని వందల సంవత్సరాల నుంచి నమ్ముతూ ఉండవచ్చు ఒక సత్యాన్ని, అంటే డబ్బు చాలా ప్రధానమైంది, అది లేకపోతే మనం బతకలేము, అదే మంది, అదే శాశ్వతం అనే కొన్ని సిద్ధాంతాలని మీరు ఎప్పటి నుంచో నమ్ముతూ వచ్చారు. ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ల నుంచి. కానీ ఇప్పుడు హఠాత్తుగా అది తప్పు అని చెప్పేసరికి మీ అహం అంగీకరించదు ఫస్ట్ దాన్ని. లేదు మనం ధ్యానం చేస్తే చాలు, మనకి టైం టు టైం అన్నీ సమకూర్చబడతాయి, మన సమస్యలన్నిటికీ మూలం ఏదైతే ఉందో అది మన లోపలే ఉంది, దాన్ని మనం క్లియర్ చేసుకోవాలి, ఏ 108 సెంటర్లోకి పోయి కూర్చొని ధ్యానం చేయాలి. సో ఒక శక్తి క్షేత్రంలో ధ్యానం చేస్తే తొందరగా బ్లాక్స్ క్లియర్ అవుతాయి. ఇలా మీ బాడీలో ఉండే బ్లాక్స్ ఉన్నాయని, ఆ బ్లాక్సే మీ నిజ జీవితంలో రోగాలుగా వస్తాయని, పరిస్థితులుగా వస్తాయని, బాధలుగా వస్తాయని, కష్టాలుగా వస్తాయని మీకు తెలియకపోవడం అజ్ఞానం. ఇక్కడ అజ్ఞానం అంటే ఇంకేదో కాదు, అజ్ఞానం అంటే పిచ్చోడని కూడా కాదు. అజ్ఞాని అంటే తను ఈ శరీరం కాదని, తను ఒక ఆత్మ పదార్థమని, ఈ శరీరం కేవలం మనస్సు చేత నియంత్రించబడుతుందని, ఈ మనస్సు సమాజం చేత నియంత్రించబడుతుందని, అసలు నేను కాస్మిక్ ఎనర్జీని తీసుకోవటం ద్వారా నా మనస్సుని ప్రక్షాళన చేసుకొని నేను నా ఆత్మతో అనుసంధానం అవ్వచ్చని తెలియకపోవటమే అజ్ఞానం. అదే డెఫినేషన్ అజ్ఞానానికి, అంతకు మించి ఇంకేం లేదు. మరి అజ్ఞానపూరితమైన సమాజంలో నివసిస్తున్న మీకు అజ్ఞానమే కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, అదేంటంటే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ నాట్ నెసెసరీలీ రైట్. అంటే ఇట్ ఈజ్ నాట్ నెసెసరీ, the majority of the population what they are doing is absolutely right. అది ఎక్కువ మంది ప్రజలు ఏ విధానాన్ని అయితే అనుసరిస్తున్నారో అదే సత్యము అని చెప్పడానికి, అదే నిజము అని చెప్పడానికి లేదు ఇప్పుడు పరిస్థితి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ గోయింగ్ ఇన్ ద రాంగ్ వే. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళందరూ ఇటు పరిగెడుతున్నారు, ఆనందం ఇటేమో అనుకోని, యాక్చువల్లీ ఆనందం ఇటు అంటే వీడు ఇటు పరిగెడుతున్నారు, గుంపు. మీకేమనిపిస్తుంది? గుంపు ఎటు పరిగెడతాం, మనం అటు పరిగెడదాం. మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ రైట్ కదా నీ ఉద్దేశం ప్రకారం. కానీ ఇట్ ఈజ్ నాట్ నెసెసరీ వాట్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ డూయింగ్ రైట్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఇప్పుడు రాంగ్ వేలోనే ఉన్నారు. వాళ్ళని చూసి నువ్వు భ్రమలో ఉండద్దు. వాళ్ళందరూ వెళ్తున్నారు కదా, మనం కూడా అటే పోవాలా, సమాజంతో మనం కూడా యూ షుడ్ గో విత్ ద ఫ్లో అనుకుంటా మీరు అటు పోయారు అనుకోండి, లాస్ట్కి నష్టపోయేది మీరే. ఆ గుంపు ఎలాగో లాస్ట్కి పోయి కేదార్నాథ్ ఎక్కిపోతారు, అందరూ టోటల్గా చచ్చిపోతారు. ఇక్కడ అందరూ మిగతా ఈ పిరమిడ్ సొసైటీ మొత్తం ఇటు పోతూ ఉంటుంది, అక్కడొకడు ఇటు పోతూ ఉంటారు. వీళ్ళు బతుకుతారు లాస్ట్కి. వీళ్ళ లీడర్ ఉంటాడు కదా, 94 దాకా ఉంటాడు ఆయన లాగు. సో ఈ గుంపు మెల్లగా వీళ్ళు ఇట్లా నడుస్తూనే వెనక్కి తిరిగి మళ్ళీ అటుగా వెళ్ళిపోతారు వీళ్ళందరూ. పిరమిడ్ సొసైటీ మెంబర్స్ అంటే సొసైటీకి ఆపోజిట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అంటే సొసైటీ ఇటు పరిగెడుతూ ఉంటుంది, వీళ్ళు ఇటు పోతూ ఉంటాడు మెల్లగా. ఆ సొసైటీ అంతా ఆగి పిచ్చోడు అడుగుతున్నాయి, ఇటు గుంపులో పోయిందా నువ్వు కూడా నడు అంటూ ఉంటారు. కానీ వీడు పోడు, నేను ధ్యాని నేను ఇక్కడ మా పత్రిసారి అడుగుతున్నాడు, నేను కూడా అటే పోతా అంటాడు. సరే సావు అని కూడా వీడు ఇటే పోతాడు వీడు. కానీ చచ్చేది వీడు, అసలు వాడు చావడానికే పోతున్నాడు డైరెక్ట్గా. ఎందుకంటే వాడు అట్లా నడిచి వృద్ధుడే చచ్చిపోవాలి అక్కడ లాస్ట్కి. అక్కడ వీడికి ఏముండదు, సమాజం అంతా వృద్ధులు అవ్వడం కోసం పరితపిస్తుంది ఒక స్టేజ్లో. ఆ తర్వాత వృద్ధులైపోయి మరణిస్తారు, అంతే, ఇంకేముండదు అక్కడ. ఇక చివరికి వచ్చాక నువ్వు వాడిని కన్విన్స్ చేయాలంటే వాడి వల్ల కాదు. ఇక 60 ఏళ్ళు వచ్చాక నువ్వు వాడికి ధ్యానం చెప్పు, వాడు అసలు ఒప్పుకోలేడు దాన్ని. ఎందుకంటే 60 ఏళ్ళ జీవితం వాడికి అడ్డం పడతా ఉంటుంది, అహం చాలా స్ట్రాంగ్ ఉంటుంది అప్పుడు. కానీ 60 సంవత్సరాల తర్వాత కూడా ఎన్లైటన్మెంట్ పొందిన మహానుభావులు ఉన్నారు హిమాలయాల్లో. కానీ వాడి 60 సంవత్సరాలు భౌతిక జీవితాన్ని జీవించిన తర్వాత హిమాలయాలకు వెళ్ళిపోయి కూర్చొని ధ్యానంలో చాలా కఠోరమైన సాధన చేసి ఈ కఠినమైన 60 ఏళ్ల జీవితాన్ని, వాటి అనుభవాల్ని వాళ్ళు చెరిపేసుకుని ఆత్మతో అనుసంధానమై ఎన్లైట్ అయిపోయారు. అది. సో కానీ భూమి మీదనే నివసిస్తున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళంతా ఈజీగా మోల్డ్ అవ్వలేరు, బెండ్ అవ్వలేరు. ఎలా అవుతారు? వాళ్ళ జీవితం వాళ్ళకి అడ్డుపడుతూ ఉంటుంది. సో కాబట్టి పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి 3 సార్ల కంటే ఎక్కువ చెప్పొద్దని చెప్పారు పత్రి సార్. ఎందుకంటే కొద్ది రోజుల తర్వాత మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ధ్యానం చెప్పి మీరు డిప్రెషన్లోకి వెళ్తారు తర్వాత వాళ్ళతో మాట్లాడి, కానీ వాళ్ళల్లో ఏ మార్పు ఉండదు, గుర్తుపెట్టుకోండి. అందుకే పత్రి సార్ ఓన్లీ 3 టైమ్సే చెప్పాడు, పెద్దవాళ్ళకి ఓన్లీ 3 టైమ్స్,
ఇక మిగతా వాళ్ళకి నువ్వు కొంచెం ఒక 4-5 టైమ్స్ చెప్పచ్చు, ఏం కాదు. కానీ అంతకంటే ఎక్కువ చెప్పకూడదు, మళ్ళీ చులకనైపోతాం. మళ్ళీ మనం ఎక్కువ ధ్యానం చెప్పిన ప్రమాదమే. ఎందుకంటే వాడు మన డిప్రెషన్లో తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. తర్వాత వాడు వినలేదనుకో మనకు అనిపిస్తుంది, మనకే డౌట్ వస్తుంది, నిజంగా వర్కౌట్ అవ్వట్లేదు ఏంది, వాడు ఎందుకు ఆచరించట్లే అని. కొంపదీసి ఇది నిజంగానే ఏదైనా అనుకోని నీకే డౌట్ వచ్చి నీ మీద నీకే విశ్వాసం పోయే ఛాన్స్ వస్తుంది. అందుకే మన చుట్టూ ఉండే వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ ధ్యానం ఓవర్గా ధ్యానం చెప్పకూడదు. చెప్తే ఏదో 10 నిమిషాలు చెప్పాలి, పక్క వచ్చేయాలన్నట్టు అది. సో వాళ్ళు ఆచరింపజేయాలి అంతే. మీరు కూర్చోండి, కళ్ళు మూయండి అంతే, ధ్యానం చేయండి, అట్లా చెప్పుకుంటూ పోవాలి. అయితే నెక్స్ట్ ప్లైడియన్స్ ఏమంటారంటే, పరిపూర్ణత్వం అనేది పొందడం అనేది ప్రతి ఒక్క జీవికి ఇది సాధ్యమే. భూమి మీద ఆల్రెడీ పరిపూర్ణత్వాన్ని పొందిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఆల్రెడీ మేము కూడా ఒకప్పుడు భూమి మీద నివసించి పరిపూర్ణత్వాన్ని పొంది పైకి పోయి ఆ గ్రహంలో నివసిస్తున్న వాళ్ళమే. సో కాబట్టి ఈ పరిపూర్ణత్వం అనేది మీకు అందుబాటులో ఉంది. ముఖ్యంగా 21 డిసెంబర్ తర్వాత ఎవరైతే జీవించి ఉన్నారో భూమి మీద వాళ్ళందరూ పరిపూర్ణులే, వాళ్ళు పరిపూర్ణత్వాన్ని పొందడానికి అర్హులే. ఎందుకంటే వాళ్ళ డిఎన్ఏ దానికి కంపాటబుల్గా ఉంది కాబట్టి 21 డిసెంబర్ 2012 తర్వాత కూడా వాడు ఇంకా జీవించే ఉన్నాడు భూమి మీద. అంటే దాని అర్థం వాడు ఆ వైబ్రేషన్కి మ్యాచ్ అవుతున్నాడు, అంటే వాడి బాడీ ఫ్రీక్వెన్సీ పెరిగింది అని అర్థం. సో కాబట్టి రాబోయే కాలంలో వాడి పరిపూర్ణత్వాన్ని పొందడం ఖాయం. అతి సమీప భవిష్యత్తులో అందరూ సంపూర్ణతను అందుకోగలరు కాబట్టే వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చి మనకి ఇప్పుడు సహాయం చేస్తున్నారు. అంతేకాదు వాళ్ళందరి లక్ష్యం ఒకటే, ఈ భూమిని అంతర్విశ్వ సమాచార విశ్లేషణ వినిమయ ప్రసార కేంద్రంగా మలచాలన్నది వాళ్ళ ఆశయం. అంటే ఇంటర్ గెలాక్టిక్ ఎక్స్చేంజ్ సెంటర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఒక మోడల్ ఎర్త్గా మార్చాలి భూమిని. అంటే మన కాస్మోస్ మొత్తంలో అసలు ఏ సోలార్ సిస్టంలోనూ ఇలాంటి గ్రహం లేదు. అసలు మన బ్రహ్మాండంలోనే ఎక్కడ ఇట్లాంటి ప్రత్యేకత కలిగిన గ్రహం ఎక్కడా లేదు. అంత అందమైన భూగ్రహం మంది, అన్ని ప్రత్యేకతలు ఉన్న భూగ్రహం మంది. ఇక్కడ ప్రసార వ్యవస్థని కనుక నిర్మిస్తే అది మన గెలాక్సీ మొత్తం ప్రసరింపబడుతుంది. అలాంటి ప్రదేశంలో మన భూమండలం, మన సోలార్ సిస్టమ్ ఉన్నాయి. సో కాబట్టి మన సోలార్ సిస్టంలో ఉన్న మన భూమికి ఎస్పెషల్లీ దీనికి ఇంత వాల్యూ ఉంది. సో ఎన్నో గెలాక్సీలు మన భూమి కోసం ఈ సమయంలో పాటుపడుతున్నాయి. కానీ మనం చూస్తే టీవీ చూస్తాం. వాళ్ళు ఎన్నో గెలాక్సీలు మన భూమి ఎదుగుదల కోసం వాళ్ళు ఎన్ని తిప్పలు పడుతున్నారంటే పైన, అస్సలు వాళ్ళు ప్రతి క్షణం మన భూమి గురించి ఆలోచిస్తున్నారు. కానీ మనం భూమి మీద ఉండి నేను నా పిల్ల పెళ్ళి, నా అబ్బాయి పెళ్ళి, నా ఇది అది వామర్ది పెళ్ళి, ఈ గోల్తోటే సరిపోతుంది మీ బరువులు బాధ్యతలు. ఇంకెప్పుడు మీరు భూమిని స్వీకరించేది ఎప్పుడు? భూమికి మీ కాంతిని ప్రసరింపజేసేది ఎప్పుడు? ఈ భూమండలం మీద మీకు ఎందుకు జన్మ తీసుకున్నారు? 21 డిసెంబర్ తర్వాత మీ యొక్క రోల్ ఏంటి? మీరు ఇట్లా ఉత్తుగా వచ్చి ముసలోళ్ళు అయిపోయి చనిపోవడానికి కాదు కదా మీరు వచ్చింది. అసలు ఎవడు పుట్టి పుణ్యానికి వచ్చి చచ్చిపోవడానికి రాడు, ఏదో నేర్చుకోవడానికే వస్తాడు, చైతన్య పరిణామ క్రమంలో ఎదగడానికి. అంతేకాదు మరి అలా ఎదగడానికి వచ్చినప్పుడు వాడికి సరైన అవకాశాలు అనేవి వాడి పూర్ణాత్మ నుంచి అందుతూ ఉంటాయి. ఇప్పుడు మీ నక్షత్ర మిత్రుల క్లాస్లో మీరు అందరూ కూర్చున్నారు, మీకు అవకాశం ఇది మీరు ఎదగడానికి. అదే మీరు దీన్ని ఉపయోగించుకుంటారా, ఉపయోగించుకోరా, దీన్ని వదిలేస్తారా అంటే అది మీ ఇష్టం, మీ చాయిస్. ఎందుకంటే ఇది ఫ్రీ విల్ ప్రపంచం. ఇక్కడ ఎవరిని బలవంతం చేయడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ ఓన్లీ చెప్తారు అంతే మాస్టర్లు. మీ పూర్ణాత్మ కూడా మీకు అవకాశం ఇస్తుంది. ఎందుకంటే మీరు రేపు చచ్చాక పైకి తీసుకెళ్ళి మీకు ఇదే సినిమా చూపిస్తారు. ఆ రోజు నక్షత్ర మిత్రుల క్లాస్లో చూసినా హరికృష్ణ సార్ చెప్తూనే ఉన్నాడా లేదా? మరి నువ్వు ఎందుకు వెళ్ళే, ఇంటికి రాగానే దులిపేసుకుంటే ఇప్పుడు నువ్వు ముసలాయి చనిపోయేవి ఇప్పుడు హఠాత్తుగా. మరి ఇంకేంటి పరిస్థితి? నీకు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని నువ్వు జార విడుచుకున్నావు. నేనేం చేయను అంటుంది పైన పూర్ణాత్మ. అందుకని పో మళ్ళా పో. అయితే ఈసారి భూమి మీదకి వెళ్ళే ఛాన్స్ లేదు, ఎందుకంటే భూమి ఆల్రెడీ 5th వెళ్ళిపోయింది. నువ్వు చూస్తే ఇంకా 3rdలోనే ఉన్నావు కదా, నడు అని చెప్పి వేరే సోలార్ సిస్టంలో ఎక్కడో వేరే గెలాక్సీలో ఉన్న 3 డైమెన్షనల్ ప్లానెట్కి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాను. అక్కడ జన్మ తీసుకోవాలి. అక్కడ జన్మ తీసుకుంటే ఇక కుక్క సావే. అక్కడ అంతా నెగిటివ్ ఫోర్సెస్, అక్కడ పాలిటిక్స్, నాన్ వెజ్ మొత్తం నిండిపోయి ఉంటుంది ఆ గ్రహంలో. అందులోనే ఇక జన్మ తీసుకోవాలి, అందులోనే కొట్టుకొని రావాలి. మళ్ళీ చైతన్య పరిణామం చెందుతూ ఉండాలి మనం. అక్కడ జన్మలు అక్కడ కొట్టుకుంటూ ఉండాలి. కానీ అక్కడ కూడా మళ్ళీ ఎప్పటికో అవకాశం వస్తుంది మీకు మళ్ళీ ఎదగడానికి అక్కడ నుంచి. కానీ మరి టైం వేస్ట్ కదా. అందుకే ఈ గ్రహం ఈ టైంలో అభివృద్ధి చెందుతున్నప్పుడే ఈ అవకాశాన్ని దొరకపుచ్చుకొని గ్రహంతో పాటు మనం కూడా ఎసెండ్ అయిపోవచ్చు కదా. అది గ్రహాంతరవాసులు అనేది. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ మీ అందరికీ. పిచ్చోళ్ళలాగా మీరు ఇక్కడ కూర్చొని టీవీ చూసుకుంటూ కూర్చున్నారు. అట్లా కాకుండా మంచిగా నక్షత్ర మిత్రులు బుక్ తీసుకోండి, రోజు చదవండి ఒక చాప్టర్, హ్యాపీగా ధ్యానం చేసుకోండి, ప్లైడియన్స్ నుంచి సపోర్ట్ తీసుకోండి, ఆర్క్టూరియన్స్ నుంచి సపోర్ట్ తీసుకోండి, ఎంజాయ్ చేయండి. కాపర్ పిరమిడ్స్, క్రిస్టల్స్ వీటన్నిటిని వాడుకోండి. టక్క కనెక్ట్ అయిపోండి పైన. ఎందుకు ఎన్నాళ్ళు కింద ఇట్లా మీ పవర్ స్టేషన్ మీ బొడ్డుకి 2 అంగుళాల కింద ఉంది. ఎన్నాళ్ళు ఇలా పైన అన్నం పప్పు కూర వండుకుంటూ బయట ఉద్యోగాలు చేసుకుంటా వెచ్చాలు కొనుక్కుంటా
జీతాల కోసం ఎదురు చూసుకుంటా వాడిని వీడిని తిట్టుకుంటా ఎన్నాళ్ళు గడుపుతారబ్బా? వేస్ట్ కదా. ఎన్నాళ్ళు ఇలా? పైగా ఆ రోజులు పోయినాయి ఇప్పుడు. ఇక ఈ ఉద్యోగాలు అవి ఇవి ఇప్పుడంతా ఒకటే. కాంతిని స్వీకరించు, లైఫ్ని ఎంజాయ్ చేయి. కాంతిని స్వీకరించు, గంటలు గంటలు లైఫ్ ఎంజాయ్ చేయి. జీవితాన్ని పండగ చేసుకో. లైఫ్ అంటే ఇప్పుడు పండగే, ఫెస్టివల్ చేసుకో రోజు. అయితే కాంతిని స్వీకరించడం ద్వారా మాత్రమే జరుగుతుంది ఫెస్టివల్, ఇంకా వేరే ఏ దాని ద్వారా జరగదు. ఎందుకంటే దేనివల్ల మీకు ఆనందం లభించదు ఎక్సెప్ట్ మెడిటేషన్. మీ ఆత్మ లోతుల్లోకి మీరు చేసే ప్రయాణం వల్ల మాత్రమే మీ అంతరంలో ఉన్న మీ సహజ స్థితే బ్రహ్మానందం. కాబట్టి ఆ స్థితికి మీరు చేరుకుంటారు. మీరు లోపలికి వెళ్తే చేరుకుంటారు, బయట ఉన్నంతసేపు తప్పవు. చుట్టూ ఉన్న బాధలన్నీ మీవవుతాయి అప్పుడు ఆటోమేటిక్గా. ఎప్పుడైతే నేను నాది అనుకుంటామో బాధలు స్టార్ట్. అది గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో పరిణామక్రమం అనేది అద్భుతంగా తీర్చిదిద్దబడుతోంది. సో ఈ శుభ సమయంలో మీరందరూ జీవించి ఉండటం నిజంగా మీ యొక్క ఇదొక గొప్ప మహత్తరమైన అవకాశం. ఎంతో అదృష్టవంతులు మీరు. ఎందుకంటే ఈ మహాయజ్ఞంలో మీకు తోడ్పడటానికి విశ్వం నలుమూలల నుంచి ఎన్నో శక్తులు ఈ సమయంలో భూమిపై కేంద్రీకృతం అవుతున్నాయి. మన రోదసి చుట్టూ, అంటే మన భూమి చుట్టూ రోదసిలో ఎన్నో విశ్వ నౌకలు, అంటే స్పేస్ షిప్స్ ఎన్నో ఉన్నాయి పైన, మదర్ షిప్స్. అవి తిరుగుతూ కాంతి కిరణాలని ప్రసారం చేస్తున్నాయి పైనుంచి. కాస్మిక్ ఎనర్జీని భూమి మీదకి గుప్పిస్తున్నాయి. మళ్ళీ సుదూర తీరాల్లో ఉన్న ఎన్నో నక్షత్ర మండలాల నుంచి కాంతి కిరణాలు మన భూమి మీదకి ప్రసరింపబడుతున్నాయి ఈ సమయంలో. మరి ఇలాంటి కాంతి కిరణాలు, కాస్మిక్ ఎనర్జీ మరి పైన కాస్మోస్ నుంచి, అంతరిక్షం నుంచి ప్రసరింపబడుతుంది. కేవలం ఎవరి కోసం? మన కోసమే, మన భూమి ఎదుగుదల కోసం. భూమి మీద ఎవరైతే కారణజన్ములు జన్మ తీసుకున్నారో ఆ కారణజన్ములు ఆ ఎనర్జీని స్వీకరించినప్పుడు తొందరగా వాళ్ళలో దివ్యత్వం జాగృతం అవుతుంది. అంటే చూడండి, దివ్యత్వాన్ని జాగృతం చేసుకోవడానికి అదృశ్య రూపంలో పైనుంచి ఎనర్జీస్ కాంతి కిరణాల రూపంలో వస్తున్నాయి. సూర్యుడు కూడా అదే పనిలో ఉన్నాడు, కాంతి కిరణాలు ప్రసారం చేస్తున్నాడు. ఫోటాన్ బ్యాండ్ ఎనర్జీస్ని సూర్యుడు ప్రసారం చేస్తున్నాడు. అలాగే పౌర్ణమి చంద్రుడు కూడా తన వెన్నెల ద్వారా అతను ప్రసారాన్ని చేస్తున్నాడు. ఏం ప్రసారం? కాంతి ప్రసారం చేస్తున్నాడు. ఒక లైట్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది మూన్ ద్వారా. ఫుల్ మూన్ ట్రాన్స్మిషన్ అంటారు అందుకే దాన్ని. సో ఫుల్ మూన్లో ఉన్నప్పుడు పైనుంచి వెన్నెల ఒక ధారగా పడుతున్నప్పుడు అది పోయి మీ డిఎన్ఏని మొత్తం కనెక్ట్ అయిపోయి చేంజ్ చేస్తూ ఉంటుంది. అది కూడా ఒక టెక్నాలజీ. ఈ సమయంలో కాంతి అంటే ఏంటో తెలుసా? ప్రజ్ఞాన సమాచారము. మీలో ఎంతో మందికి దూర శ్రవణ దూర ప్రసార యంత్రాంగం నిర్మితం అవుతుంది. అంటే మీరు ఎప్పుడైతే ఎక్కువ గంటలు ధ్యానంలో కూర్చుంటారో, ప్రతిరోజు రాత్రిపూట కళ్ళు మూసుకొని కూర్చోండి. ఆహారం 6 తర్వాత ఎక్కువ స్వీకరించకండి, అతి తక్కువ ఆహారాన్ని స్వీకరించండి 6 తర్వాత. సో ఇక అక్కడి నుంచి తొందరగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అది కూడా 6:30, 7 కల్లా అయిపోవాలి. ఆ తర్వాత మీరు ఇక నైట్ నుంచి ధ్యానంలో కూర్చుంటే అద్భుతంగా ఉంటుంది. ఈలోపు మంచినీళ్ళు తాగండి బాగా. అది మంచినీళ్ళు తాగడం, బాత్రూమ్కి వెళ్ళటం, ఈ రెండే ఇక పని మీకు. ఇక వేరే ఏం లేదు ఇక. సో మీరు మంచిగా కడుపు నిండా మంచిలు తాగండి, కూర్చోండి ధ్యానంలో. సో ఇవాళ రేపు మిమ్మల్ని అసెండ్ చేయించేది మంచినీళ్ళే. అసలు ఏ ఆహారం మీకు ఏ మాత్రం ఉపయోగపడదు. వాటర్ తాగండి, అసెండ్ అయిపోండి పైకి. ఎందుకంటే బాడీ మీ ఫ్రీక్వెన్సీ మారాలన్నా, ప్యూరిఫై అవ్వాలన్నా వాటర్ ఒక్కటే సోర్స్. ద ప్యూరెస్ట్ వాటర్ తాగండి. అది కూడా గ్రౌండ్ వాటర్లు, ట్యాప్ వాటర్లు తాకండి. ట్యాప్ వాటర్ అయితే మరీ డేంజర్. మున్సిపల్ ట్యాప్ వాటర్ బిందెల్లో పట్టుకొని తాకండి అది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అది దాని లోపల చాలా కెమికల్స్ ఉన్నాయి క్రిముల్ని చంపడానికి. సో అవి మీ శరీరంలోకి వెళ్ళి మీకు ఎంతో ఎసెన్షియల్ని ఆఫ్ చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎల్లిపాయ తింటే ఏ విధంగా అయితే నీ ఆత్మ చైతన్య పరిణామక్రమం ఉండదో, ఎల్లిపాయ తినడం ద్వారా ఏ విధంగా అయితే చక్రా సిస్టమ్ యాక్టివేట్ అవ్వదో, అదేవిధంగా నీళ్లు, పంపు నీళ్లు తాగడం ద్వారా కూడా మీకు అలా యాక్టివేషన్ ఉండదు. మీరు సింపుల్గా మినరల్ వాటర్ తెప్పించుకోండి, ఒక 20 రూపాయలు పెట్టి తాగండి ఒక 4 రోజులు. ఏముంది, జీవితంలో ఎన్నో ఖర్చులు పెడుతున్నాం, మంచినీళ్ళ కోసం ఖర్చులు పెట్టలేమా ఏంటి? తాగే నీటి దగ్గర ప్యూర్ వాటర్, క్రిస్టల్ వాటర్ తాగండి. పైగా ప్రతి 2 అవర్స్కి 1 అవర్కి టక్క ఒక గ్లాస్ తాగుతూనే ఉండాలి. అది ఎల్లిపాయ తింటే పనిచేయవు. ఎల్లిపాయ తింటే మీ బాడీ చక్రా సిస్టమ్ పనిచేయదు. క్రిస్టల్స్ ఎందుకు పనిచేయవు? పనిచేస్తాయి. వాటి సేవ అది చేస్తుంది. కానీ ఆ సేవ సక్రమంగా చక్రా సిస్టమ్కి అందాలి కదా. అందాలంటే ఈ ఎల్లిపాయ ఉంటే మళ్ళీ చక్రా సిస్టమ్కి అందదు. ఎల్లిపాయని అవాయిడ్ చేయండి. ఎల్లిపాయ వద్దు అసలు మనకి. ఎల్లిపాయ ఎందుకు అసలు? ఎల్లిపాయ మీ ఆధ్యాత్మిక ప్రగతికి విరోధి, గుర్తుపెట్టుకోండి. దాన్ని విషంలాగా తిరస్కరించండి ఎల్లిపాయని. ఎల్లిపాయ మాత్రమే, ఒక్క ఎల్లిపాయ మానేయండి, మీ జీవితంలో ధన్యం అనమాట. మీ ఆధ్యాత్మిక ఎదుగుదల వేగవంతంగా ఉంటుంది. అది మనం మసాలాలు చేసుకున్నప్పుడు ఎల్లిపాయ దంచి వేస్తాం కదా,
ఆ ఎల్లిపాయ తీసేయండి. కారం, ఎల్లిపాయ దంచటాలు, ఎల్లిపాయ కారాలు ఇవి మానేయండి అసలు. కారం, ఉప్పు కారం చల్లుకోండి లైట్గా ఫ్రైలో, అంతకుమించి ఇంకేం చేయకండి. ఎల్లిపాయ మాత్రం అది వాడద్దు. మష్రూమ్స్ వాడద్దు. మష్రూమ్స్ 100% నాన్ వెజ్ కిందకే ట్రీట్ చేయబడతాయి. అది కూడా ఒక జీవే. సో దాన్ని దయచేసి చంపకండి. సో మష్రూమ్స్ అదొక రకమైన ఫంగస్, బ్యాక్టీరియా అది. సో దాని జోలికి వెళ్ళకండి సాధ్యమైనంత వరకు అని పత్రిసారే స్వయంగా చెప్పారు. సో కాబట్టి మన బ్రహ్మర్షి చెప్పినవన్నీ మనం తూచా తప్పకుండా పాటించాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మైక్రోవేవ్ ఓవెన్స్. అది ఎలాగో జనరల్గా ఎవరు వాడరు అనుకో, కానీ ఉన్నవాళ్ళు తీసి అవతల బారేయండి. ఫ్రిడ్జ్ ఉంటే బంగాళాఖాతంలో బారేయండి. సో నెక్స్ట్ వచ్చేసి అది బంగాళాఖాతానికి ఎట్లా వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కి వెళ్తుంది అని అడగండి, ఎందుకంటే అది మనకి తెలియదు. కానీ బంగాళాఖాతంలో పడేయండి అంటే వాడొద్దని అర్థం. సో ప్రశాంతంగా మీరు ఫ్రిడ్జ్ వాడకుండా సాధ్యమైనంత వరకు బయట పెట్టుకోండి. ఇక అవాయిడ్ చేయండి సాధ్యమైనంత వరకు. ఇక తప్పదనుకుంటే ఉంచుకోండి. ఆల్రెడీ డబల్ డోర్ మొన్నే కొన్నాం, ఏంది సార్ ఇట్లాంటి ఇప్పుడు ఎట్లా కుదురుతూ అన్నారు అనుకోండి. సో ఇక మీరు ఇక తప్పదు, కొన్ని విషయాలు తప్పదు కదా మనకి. ఇప్పుడు ఏ విధంగా భార్యను ఇంట్లోనే ఉంచుకోవాలి తప్పదు, అట్లాగే ఇది ఫ్రిడ్జ్ కూడా అంతే, డబల్ డోర్ ఇంట్లో ఉంచుకోవాలా అది. సో ఇట్లా మనము మన జీవితంలో అట్లా ఎన్నో వస్తువులు ఉంచుకోవాల్సి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. కానీ గుర్తుపెట్టుకోండి, సాధ్యమైనంత వరకు ఓల్డ్ స్టఫ్ అంతా తీసి అవతల పారేయండి. తుప్పు పట్టినవన్నీ బయట పారేయండి. సో అటకల మీద ఉన్నవన్నీ తీసేసి అవతల పడేయండి. పాడైపోయిన రిమ్ములు, పాత చొక్కాలు, జాకెట్లు, లంగాలు ఏవో ఉంటాయి కదా పాత బట్టలు, అవన్నీ పైన అటకల మీద పెట్టకండి. వాటి వల్ల ఏ ఉపయోగం లేదు. దానివల్ల సోల్స్ వచ్చి కూర్చుంటాయి అక్కడ పైన. ఆ నెగిటివ్ సోల్స్ కూర్చున్నాయంటే వాటిని మళ్ళీ పంపించడం తల ప్రాణం తోక్కొస్తుంది. వాటిని పంపించాలన్నా ఆర్క్టూరియన్ ప్రేయరే చదవాలి. మళ్ళీ వాటిని పంపించాలంటే ఇంట్లో సాంబ్రాణి వేయాలి. సాంబ్రాణి వేస్తే వాడు పైనుంచి కిందకి దూకి బయట కురుకుతాడు. సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో కాబట్టి ఇంట్లో సాంబ్రాణి అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయండి. కర్పూరం మాత్రం కంపల్సరీగా జల్లండి. మీరు ధ్యానం చేసే రూమ్లో 4 వైపులా కర్పూరం జల్లాలి. సో మరి ఆర్క్టూరియన్ ప్రేయర్ అనేది మీ అందరికీ అందించబడుతుంది ఇంకో హాఫ్ అన్ అవర్లో. అది తీసుకొని దగ్గర పెట్టుకొని చక్కగా ఈ పూట ధ్యానం ఎలా చేయాలో నేను మీకు బోధిస్తాను ఆర్క్టూరియన్ ప్రేయర్తో. సో ఇప్పుడు ప్లైడియన్స్ ఏమంటారంటే, ఇప్పుడు మీరు ఎప్పుడైతే కాంతిని ఎక్కువగా స్వీకరిస్తూ ఉంటారో ధ్యానంలో జరిగేది ఏంటి, ముఖ్యంగా కాంతి ప్రసారణ జరుగుతుంది పైన అంతరిక్షం నుంచి. ఆ కాంతి ప్రసారాలు మీరు సవ్యంగా మీ సహస్రారం నుంచి మీ లోపలికి స్వీకరించగలగాలి అంటే నేను కళ్ళు మూసుకొని కూర్చోవాలంతే. ఫస్ట్ ధ్యానం అంటే ఏదో ఉత్తుగా కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు. మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి. కాంతి ప్రసారాలు మీ శరీరంలోకి వెళ్తాయి. ఆ కాంతి ప్రసారం మీ లోపలికి వెళ్ళి తగిన మార్పును చేస్తుంది మీలో, దివ్యత్వాన్ని తిరిగి పొందడానికి. అది ధ్యానం ఎందుకు చేయాలంటే ఇందుకే చేయాలి. మీకోసమే కాంతి ప్రసారాలు జరుగుతున్నాయి. ఆ ప్రసారాలు మీ లోపలికి వెళ్ళాలంటే మీరు కదలకుండా గమ్మున అన్ని మూసుకొని కూర్చోవాలన్నట్టు. కళ్ళు మూసుకోవాలా, చేతులు కట్టేసుకోవాలి, కాళ్ళు కట్టేసుకోవాలి, హాయిగా రిలాక్స్ అయి కూర్చోవాలి. ఎప్పుడైతే మీరు రిలాక్స్ మూడ్లో కూర్చుంటారో అప్పుడు ఆటోమేటిక్గా కాంతి ప్రసారాలు మీ లోపలికి వెళ్ళి మీ డిఎన్ఏలో తగిన మార్పుని అవే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటి టెక్నాలజీతో ట్రాన్స్మిషన్ జరుగుతుంది ఈ టైంలో. కాస్మిక్ ఎనర్జీలో ఒక సపరేట్ టెక్నాలజీ ఉంది. అది వచ్చి మీ బాడీ డిఎన్ఏని చేంజ్ చేస్తుంది. ఇప్పుడు 2 స్ట్రాండ్ డిఎన్ఏ కదా మీది, 12 స్ట్రాండ్ డిఎన్ఏ కింద కన్వర్ట్ అవుతూ ఉందన్నమాట చాలా కాలంగా. అదే జరుగుతుంది. చాలామందికి తెలియదు మీ డిఎన్ఏ చాలా చేంజ్ అయింది, కానీ మీకు తెలియట్లేదు. ఎందుకంటే మీ ఆలోచన విధానం ఇంకా 3 డైమెన్షన్లోనే ఉంది. ఇంకా పాత రూల్స్, పాత ఉద్యోగాలు, పాత వ్యవహారాలు, పాత వెచ్చాలు, పాత గోళలు, ఇదే ఇంకా అంతే తప్ప అసలు మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలని, నా ఆత్మశక్తితో నేను జీవించగలగాలని మీరు తెలుసుకోగలగాలి. అసలు ఈ ప్లైడియన్స్ ఒక్కళ్ళే కాదు, అసలు ఇంకా ఎంతో విశ్వగ్రహాంతరవాసులు ఎందరో ఈ భూమి మీదకి వచ్చారు. ఎన్నోసార్లు మీకు సహాయం కూడా అందింది, కానీ మీరు ఆ సహాయాన్ని స్వీకరించారే తప్ప దాన్ని నిజ జీవితంలో ఆచరించలేదు, దాన్ని ఉపయోగించుకోలేకపోయారు. పైగా వాళ్ళని మీరు దేవుళ్ళుగా భావించి మీ వాస్తవాన్ని మీరే వక్రీభవించుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఏంటంటే అట్లా పైన గ్రహాంతరవాసులు ఎవరైనా వచ్చి భూమి మీద మనిషి రూపంలోనే ఉండి వాళ్ళకి ఎంతో జ్ఞానవంతమైన విషయాలు బోధించాడు అనుకో, బోధిస్తే చాలు వీళ్ళు వాడికి గుడి కట్టడం, ఆ తర్వాత వాడిని చంపేయటం, ఏదో ఒకటి చేయటం, లేకపోతే వాడే వెళ్ళిపోతాడు కదా కొంతకాలానికి. వీళ్ళందరూ విని 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 ఆహా విన్నారులే అనుకుంటాడు, వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోగానే వీళ్ళు గుడి కడతారు, వీడు దేవుడని. అట్లా గొప్ప గొప్ప వాళ్ళు ఎన్నో గ్రహాల నుంచి మన దగ్గరికి సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ మనం దేవుళ్ళని అవమానించాం. నిజానికి దేవుళ్ళు అని వాళ్ళని పిలవటం ద్వారా వాళ్ళ మిషన్ ఫెయిల్ అయిపోయింది ఆన్ ద స్పాట్లో. సో మీరేంటంటే అత్యంత మహిమాన్వితులు మీరు. ఎందుకంటే మీరు పైనుంచి స్పెషల్గా ఒక లైట్ ఫోర్స్ అనేది ఒకటి ఉంది, కాంతి లోక వాసులు మీరందరూ. సో వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఒక యూనియన్గా ఫామ్ అయ్యారు.
ఫామ్ అయిన తర్వాత వాళ్ళందరూ భూమి మీదకి వచ్చి ఈ సమయంలో సేవ చేస్తున్నారు. అలా వచ్చిన వాళ్ళే మీరందరూ దివ్యజ్యోతి అంశాలు. ఈ జగతి గతి మార్చడానికి, ఒక శుభ పరిణామాన్ని సంభవం చేయడానికే మీరు ఇక్కడికి వచ్చారు. కానీ దీంట్లో మాత్రం ఒక లిటుకుంది. ఏంటంటే ఆ కిటుక ఏంటంటే ప్రేమ. దీన్ని ప్రేమతో మాత్రమే సాధించాలి, వేరే దాంతో మీరు సాధించలేరు. ప్రేమ 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 నిరంతరం మీరు అనుకుంటూ ఉండాలి. ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా అప్పుడప్పుడు ప్రేమ ప్రేమ అని అనుకుంటూ ఉండాలి. బయటికి పెద్దగా అరవాలని ఏం లేదు, లోపల అనుకోవచ్చు. మీరు పెద్దగా అరిస్తే మీ ఆవిడికి డౌట్ వచ్చే ప్రమాదం ఉంది, వీడు ప్రేమ అంటున్నాడు ఏందని. సో కాబట్టి ప్రేమ ప్రేమ అంటే సెల్ఫ్ లవ్. అది నిజమైన ప్రేమని మీరు అనుభూతి చెందుతున్నారని అర్థం. ఎందుకంటే ప్రజలందరూ దీన్ని మరో విధంగా తీసుకుంటారు, ఎందుకంటే టీవీ సీరియల్స్ చూస్తూ ఉంటారు కాబట్టి. ఇక అవన్నీ కామనే. సో కాబట్టి మీరు అత్యంత మహిమాన్వితులు, దివ్యజ్యోతి అంశాలు కాబట్టి, మరి జగతిగతి మార్చడానికే మీరు వచ్చారు కాబట్టి, ఒక శుభ పరిణామాన్ని సంభవం చేయడానికి ఈ భూమి మీద జన్మించారు కాబట్టి, సో మీరు ఎలా ఉండాలి? పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక నలుగురికి మార్గదర్శకుడిగా ఉండాలి తప్ప మన్ని చూసి ఎదుటివాడు చెడిపోకూడదు. సిన్సియర్గా ఉండాలి. ధ్యానం విషయంలో పర్ఫెక్ట్గా ఉండాలి. మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ కలగాలి. అబ్బా వీడు చూడు ఎంత బాగా చేస్తున్నాడు, సీరియస్గా చేస్తున్నాడు, అతన్ని కదిలిస్తే చాలు అద్భుతమైన జ్ఞానం, ఎంత చక్కటి పుస్తకాలు చదివాడు, ఏ పుస్తకం చదివామని అడిగితే అన్ని పుస్తకాలు నేను చదివాననే చెప్తున్నాడు, ఏ పుస్తకంలో డౌట్ అడిగినా చెప్తున్నాడు, ఎంత గొప్పవాడు అని అందరూ అనుకునేలా ఉండాలి. అంటే ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలి, ఒక రోల్ మోడల్లా ఉండాలి మీరందరూ. అయితే ప్రస్తుతం మనకి జ్ఞాన జ్యోతిని మనకు అందించే వారధులు ఎవరు? ప్లైడియన్స్. అయితే ఆలోచనే సృష్టికి మూలం అన్న రహస్యాన్ని మీరు ఇప్పటివరకు తెలుసుకోలేకపోయారు కాబట్టే మన జీవితాలు ఇంకా మూసిన పుస్తకాల్లాగానే ఉన్నాయి. మీరు ఆలోచించే ప్రతి ఆలోచనే మీ భవిష్యత్తుగా మారుతుంది. ఈ సమయంలో బలీయమైన పరివర్తన సంభవిస్తుంది. అంటే ఈ 3 పరిధిలో ఆవరణ ఉన్న జగత్తు సాంద్రత అనూహ్యంగా తగ్గిపోయి ఒక మల్టీ డైమెన్షనల్ భౌతిక తలం, ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక మల్టీ డైమెన్షనల్ నేచర్ ఏర్పడుతుంది ఈ భూమి మీద. అప్పుడు మీ శరీరానికి ఇప్పుడున్నంత భౌతిక సాంద్రత ఉండదు. అయితే ఇక్కడ ప్లైడియన్స్ ఏం చెప్తున్నారంటే, మీ అంతరంలోనే సమాధానాలు అన్నీ ఉన్నాయి, వాటిని మీరు రాబట్టుకోవాలంతే, అంతకు మించి మీరేం చేయక్కర్లేదు. మీరు ఒక క్వశ్చన్ వేసి ధ్యానంలో కూర్చుంటే తప్పకుండా మీకు ఆన్సర్ దొరుకుతుంది. అలాగే ఈ భూమి మీద మానవత కూడా ఒక ప్రయోగం ప్రకారమే తీసుకురాబడ్డారే తప్ప సాధారణంగా మానవుడు ఇక్కడి వాడు కాడు. నిజానికి వేరే గ్రహాల నుంచి మానవుడిని ఇక్కడికి తీసుకురాబడ్డాడు అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సో కానీ మనుషులు ఇక్కడ వాళ్ళే అనే భ్రమలో ఉండకండి. అది స్వయంగా ప్లైడియన్స్ చెప్తున్నారు, మిమ్మల్ని అందరినీ మేము ఇక్కడికి తీసుకొచ్చాం. ఒకప్పుడు మీరు వేరే గ్రహాల్లో ఉండేవాళ్ళు, మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. మిమ్మల్ని ఒక ప్రణాళిక ప్రకారమే ఇక్కడ తీసుకురావడం జరిగింది. ప్రాథమిక సృష్టికర్త స్వయంగా ఆత్మాన్వేషణకు పూనుకుని కేవలం తన తృప్తి కోసమే, స్వయం వ్యక్తీకరణ కోసమే ఎన్నో సృజనాత్మకంగా ప్రయోగాలు చేశాడు. అంటే ఏంటి? దేవుడు అనేవాడు తనని తాను తెలుసుకుంటానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. నిజమైన దేవుడు, నిజానికి నిజమైన దేవుడు అబద్ధమైన దేవుడు అంటూ ఏం లేదు. మనం ఎవడైతే శివుడు, రాముడు, కృష్ణుడు, జీసస్ ఇవన్నీ కొలుస్తున్నామో వాళ్ళందరూ కూడా ఒకప్పుడు మామూలు మనుషులే. వాళ్ళందరూ కూడా వాళ్ళు కేవలం సాధారణమైన మనుషులుగానే జన్మలు తీసుకున్న వాళ్ళు. కానీ వాళ్ళు మనుషుల మధ్యలోనే ఉండి ఈ మానవ శాసనాలను ఏవి లెక్క చేయకుండా వాళ్ళ మధ్యలోనే ఎదిగిన వాళ్ళు. అంటే రెగ్యులర్గా ధ్యానం చేసిన వాళ్ళు, సిన్సియర్గా వాడికి చెప్పంగానే స్టార్ట్ చేశారు సీరియస్గా. ఇప్పుడు నాకు ధ్యానం చెప్పినప్పుడు నేను 7 రోజులు కదలకుండా కళ్ళు మూసుకొని కూర్చున్నా, అప్పుడే నాకు అన్ని విషయాలు తెలిసిపోయింది నేను ఎవరు ఏంటనేది. అట్లాగే మీకు కూడా కదలకుండా కళ్ళు మూసుకొని కూర్చుంటే మీకు తెలిస్తే ఏదో ఒక రోజు. సింపుల్ ధ్యానం చేయటం. ఒకసారి మిమ్మల్ని మీరు తెలుసుకున్నాక మీరు జీవితాంతం మళ్ళీ ధ్యానం చేయక్కర్లా. నేను ధ్యానం రోజు చేయాలి, జీవితాంతం చేయాలి, బోర్ అని అనుకోకండి. ఎందుకంటే ఒక్కసారి మిమ్మల్ని మీరు తెలుసుకున్నారంటే మీరు ధ్యానం చేసినా చేయకపోయినా మీరు కాంతిని మాత్రం నిరంతరంగా స్వీకరిస్తూనే ఉంటారు. కాంతే ప్రజ్ఞానము, నెక్స్ట్ కాంతే సమాచారము. చీకటి అయోమయం అజ్ఞానం కనుక భూమి మీద ఉన్న కాంతి సమాచార కిరణాలను అడ్డుకట్టి ఆపేశారు. భూమి ఆ విధంగా వారి చేతికి చిక్కింది. చూడండి, ఈ భూమి వాళ్ళ చేతికి ఎలా చిక్కింది అనుకుంటున్నారు? నెగిటివ్ ఫోర్సెస్కి. వాళ్ళు ఏం చేశారంటే ఈ కాంతికి సంబంధించిన ఏ సమాచారం భూమి వైపు రాకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారు. భూమి చుట్టూ ఒక తీవ్ర ప్రకంపనాల ప్రహరీ గోడను నిర్మించారు ఎనర్జీతో. సో దానివల్ల బయట నుంచి వచ్చే ఏవైతే కాంతి ప్రసారాలు ఉన్నాయో అవి భూమి లోపలికి రావటం ఆగిపోయాయి. ఆగిపోయేసరికి లోపల ఉన్న మానవుడు అయోమయంలో పడిపోయాడు. వాడి చక్ర సిస్టము పైనుంచి వచ్చే రేస్ని రిసీవ్ చేసుకుంటేనే వీడు యాక్టివ్గా ఉంటాడు. అలాంటిది వాడికి ఆ ఛాన్స్ లేకపోయేసరికి ఇప్పుడు వాడు పూర్తి అజ్ఞానిగా మారిపోయి
వీళ్ళకి బానిసగా మారిపోయాడు. ఈ భూమిపై నిర్మింపబడిన మొట్టమొదటి మానవ జన్యువుల్లో 12 పోగులు విభిన్న విశ్వాల వారి నుండి అందిన ఉండేవి. మనకి 12 విశ్వాల నుంచి 12 జన్యుపోగులు అందాయి. ఈ 12 జన్యుపోగులు ప్రస్తుతం మన డిఎన్ఏలోనే ఉన్నాయి. సో మన డిఎన్ఏలో ఉన్న జన్యుపోగులు అన్నీ కూడా యాక్టివేట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. 3 లక్షల సంవత్సరాల క్రితం భూమిని ఆక్రమించుకున్న దేవుళ్ళు తమ ప్రయోగశాలలో ఒక కొత్త మానవుడి నిర్మాణాన్ని చేపట్టారు. అంటే ఈ భూమిని కబళించడం అనేది ఎప్పుడు జరిగింది? 3 లక్షల ఏళ్ల క్రితం జరిగింది. కొన్ని నెగిటివ్ ఫోర్సెస్ ఈ భూమిని ఆక్రమించుకుని వాళ్ళు ఏం చేశారంటే మానవుణ్ణి ఈ విధంగా జ్ఞానవంతుడిగా మార్చడం కంటే ఒక అజ్ఞానిగా ఉంచడమే బెస్ట్ అని వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళు ఏం చేశారు? మానవుణ్ణి అజ్ఞానంలోనే ఉంచారు. వాడికి 2 డైమెన్షన్ లైఫ్ మాత్రమే వాడికి పరిచయం చేసి వాడి డిఎన్ఏలోని 10 పోగులు పని చేయకుండా చేసేశారు. చేసి వాడిని 2 డిఎన్ఏ మానవుడిగా మార్చాడు. 2 డిఎన్ఏ మానవుడు ఏం చేస్తాడు? వాడు కేవలం టీవీ చూస్తూ కూర్చుంటాడు అంతే. వాడికి లోపల ఆత్మతో పని లేదు. వాడు జాబ్ చేస్తాడు, వెచ్చాలు తెస్తాడు, పిల్లల్ని పోషిస్తాడు అంతే. అంతకుమించి వాడికి ఇంకేం అవసరం లేదు. కానీ ఈ సమయంలో అలా చేస్తే కుదరదు. ఆ పాత విధానంలో ఓన్లీ పిల్లలకి సరుకులు తెప్పించి పెట్టి ఇంక అదే జీవితం అని అనుకోవడం కూడా కాదు. ఇప్పుడు అలా కుదరదు. సో ఇప్పుడు ఎలా ఉండాలి? మీరు కాంతిని స్వీకరించడం ద్వారా మీ జన్యువుని ఉత్తేజితం చేసుకోవాలి. మీ 2 డిఎన్ఏని 12 డిఎన్ఏగా మార్చుకోవాలి. తద్వారా మీ బ్లాక్స్ అన్ని రిలీజ్ అయిపోయి మీరు కాంతిని ఇంకా ఎక్కువ స్వీకరించగలుగుతారు. ఇప్పుడు చాలా తక్కువ స్వీకరిస్తున్నారు మీరు కాంతిని. కాంతి ఎంత ఎక్కువగా స్వీకరిస్తే అక్కడి నుంచి మీ జీవితం రంగులమయం. అక్కడి నుంచి మీరు ఏది కోరుకుంటే అది. కాస్మిక్ ఎనర్జీ మీ లోపల ఉందంటే మీకు ఏది కోరుకుంటే అది. ఏం కావాలో మీకు చెప్పండి, ఏదంటే అది ఆటోమేటిక్గా తన్నుకొని వస్తుంది మీ జీవితంలోకి. అయితే ప్రస్తుత భూ దురాక్రమణదారులకు స్వభావాలకు ఆహారాలుగా ఉన్న భయం, దిగులు, అయోమయం, ఆకలి తొలగించబడాలి. ప్రస్తుతం మానవులందరూ భయము, ఆకలి, అయోమయం, దిగులు ఈ 4గిట్లో ఉన్నారు. అది ఈ జన్మకు సంబంధించినవి కాదు, ఎన్నో జన్మల నుంచి అవి ఫాలో అవుతున్నాయి. అదే వాళ్ళ లోపల ఉంది. సో కాబట్టి మానవుడు ఇంకా ఆ భయాల్లోనే మునిగిపోయి ఉన్నాడు, ఆ భయాల్లోనే నిండిపోయి ఉన్నాడు. సో అలా ఉండిపోయాడు. అయితే మరి ఈ యొక్క పరిస్థితిని, ఈ సమాజంలో ఇంత భయంకరమైన పరిస్థితి నడుస్తుంది కదా, మనుషులందరూ ఈ విధంగా డల్గా ఉన్నారు, ఎవడికి వాడు అసలు నిజాన్ని గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు కదా. మరి ఈ వర్క్ ఎవరు పూర్తి చేయాలి అంటే దానికి మీరే సమర్థులు. ఎవరైతే కాంతిలోక వాసులైన మానవ మాతృలు ఉన్నారో, అంటే కాంతిలోకాల నుంచి వచ్చి ఇక్కడ మానవ వేషాల్లో తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు? కాంతిని స్వీకరించి వాళ్ళ శరీరం నుంచి పునఃప్రసారం చేస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళు ఈ భూమిని అంతా చైతన్యపరంగా మారుస్తూ ఉంటారు. కాంతిలోకాల కుటుంబీకులందరూ ఈ టైంలో ఏకమవుతున్నారు. చాలామంది చూసారు ఈ మధ్య ఫ్రెండ్స్ అవుతున్నారు. మెడిటేషన్లో చాలామంది ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళు చక్కటి జ్ఞానాన్ని పంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే మరి వీళ్ళందరూ కాంతి కుటుంబ సభ్యులు. వీళ్ళందరూ ఇప్పుడు ఏకం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మీరందరూ కలిసి దీన్ని సాధిస్తారు, ఇది ఒంటరిగా సాధించేది కాదు. అయితే ఇప్పుడు మీ శరీరం నుంచి ఎంతో సమాచారం వెలువడుతుంది. ఎందుకంటే కాంతి ప్రసారాలను స్వీకరిస్తున్న మీరు మీ శరీరాన్ని తిరిగి పునఃప్రసారం చేస్తున్నప్పుడు ఎంతో సమాచారం అనేది బాహ్యంలోకి ప్రసరిస్తూ ఉంటుంది. నిజంగా ఈ సమయంలో భూమిపై జీవించి ఉండడం అనేది నిజంగా ఒక గొప్ప వరం అన్నమాట. ఓకే, సో మీ భౌతిక శరీరంలో విశ్వపు చరిత్ర మొత్తం దాగి ఉంది. మీరు అనుకుంటారు ఈ భౌతిక శరీరంలో ఏం లేదు, ఉత్త ఎముకలు గుడు అని. కానీ మీ ఎముకల్లో ఎంతో సమాచారం దాగి ఉంది. మీ రక్తంలో ఎంతో సమాచారం దాగి ఉంది. మీ నరాల్లో ఎంతో సమాచారం దాగి ఉంది. మీ ప్రమేయం ఉన్నా లేకపోయినా ఈ జీవజన్యు పరిణామం అనేది పూర్తయి తీరుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు దానికి సహకరించినా సహకరించకపోయినా, మీరు ధ్యానం చేసినా చేయకపోయినా 100% ఎర్త్ అయితే అసెండ్ అవుతుంది. మీరు వ్యక్తిగతంగా అసెండ్ అవ్వకపోతే మీరే ఎర్త్ని కోల్పోతారు అంతే.
మీరు ఆల్రెడీ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆ జన్యు సామర్థ్యం గల తల్లిదండ్రులను ఎన్నుకొని వచ్చారు. దివ్య లీలలో మీ పాత్ర ఉందని గ్రహించడం వల్ల మీ జన్యు పరిణామం కొంతవరకు జరిగింది. మీ డిఎన్ఏలో చాలా మార్పు వచ్చింది ఈ టైంలో, ఎందుకంటే మీ డిఎన్ఏ లోపల చాలా చేంజెస్ జరుగుతున్నాయని మీరు తెలుసుకున్నారు కాబట్టి అది నిజంగానే చేంజెస్ అనేది రావటం మొదలయ్యాయి. మన శాస్త్రవేత్తలు ఈ మధ్య ఒక జన్యువుల్లో 10 పోగులు కూడా ఉన్నాయని ఈ మధ్య కనిపెట్టారు. యాక్చువల్లీ వాళ్ళకి తెలియదు ఇన్ఫాక్ట్. అయితే వీళ్ళు చూడండి ఏమనుకుంటున్నారంటే ఇది వృధా జన్యువేమో అనుకుంటున్నారు, దాన్ని తీసి కట్ చేసి అవతల పారేయాలేమో అని. కానీ నిజానికి ఆ 10 పోగులే కదా మీరు మీ దివ్యత్వాన్ని తిరిగి పొందడానికి ఉపయోగపడేది. దీన్ని వ్యాధిగా ఊహిస్తున్నారు. వ్యాధి కాదు, సహజ జన్యు పరిణితే అది సంభవిస్తోంది. అయితే మానవుడిలో ఉన్న 12 పోగులు జాగృతమయ్యే కొద్దీ అతనిలో ఉన్న అంతర్విజ్ఞానం పెరుగుతూ ఉంటుంది రోజు రోజుకి. అంటే అతను ఒక మహా మేధావిగా తయారవుతూ ఉంటాడు రోజు రోజుకి. మీరు మీ వ్యక్తిత్వాన్ని స్వభావాన్ని అవగతం చేసుకోవాలి. అప్పుడే మీకు 10 పోగులను పునర్జీవింపజేసుకోగలుగుతారు. అంటే మీరు ప్రస్తుతం ఏ వ్యక్తిత్వంలో ఉన్నారు, ఏ అవగాహనతో ఉన్నారు, మీరు సరి అయిన అవగాహనలోనే ఉన్నారా, సరి అయిన వ్యక్తిత్వంలోనే ఉన్నారా, ఇతరులను దూషించే విధంగా మీ సంభాషణ ఏదైనా ఉందా, లేకపోతే కర్మసిద్ధాంత పరంగా ఏదైనా తప్పుడు మాటలు ఉన్నాయా, ఇతరులను బాధ పెట్టడం కూడా కర్మసిద్ధాంతం ప్రకారం తప్పే. సో అలాంటివన్నీ అప్పటికప్పుడు మీరు చెక్ చేసుకోవాలి. బ్రాడ్ మైండ్తో ఉండాలి. ఎప్పుడు సంకుచితంగా ఆలోచించకూడదు, నేరో మైండ్ వద్దు, ఎప్పుడు బ్రాడ్ మైండే ఉండాలి. సో మనకి ఎప్పటి నుంచో అంతరంలో ఏర్పరచుకున్న సిద్ధాంతాలు, నమ్మకాలు, ఇవన్నీ అవగాహనలు అన్నీ తొలగింపబడాలి. ఒక సత్య దృక్పథం అనేది మీకు ఏర్పడాలి. సత్యం గురించి మీరు నిరంతరం ఆలోచిస్తూ ఉండాలి. మీరు ఒంటరి వారు కాదు అని, సంపూర్ణ సహకారం మీకు అందుతుందని, అనేక వాస్తవాల్లో ఉన్న మీ వ్యక్తిత్వాన్ని ఈ ప్రకంపనల్లో ఈ సమయంలో మీరు కేంద్రీకృతం అవుతాయి. శక్తి పరిపూర్ణం అవుతోంది. ఈ సమయంలో మీరు కేంద్రీకృతం అవుతారు. బుద్ధుడు ఎవరిని చూసినా వెంటనే గుర్తుపట్టేవాడు. ఏంటో తెలుసా, నువ్వు కేంద్రీకృతం అయ్యావా లేదా అన్నది నీ మొహం చూస్తే నాకు తెలిసిపోతుంది. ఎందుకంటే నువ్వు కేంద్రీకృతం అయితే నాకు లోపల నేను నిన్ను థర్డ్ చూడగలుగుతాను. నువ్వు కానీ కేంద్రీకృతం అవ్వలేదని ఎంతోమందికి చెప్పాడు బుద్ధుడు. చాలామంది ఆధ్యాత్మికలను ఏమనుకుంటారంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత నేను చాలా ముందుకు వెళ్ళిపోయానా ఏంటి అని డౌట్ వస్తుంది వాడికి. అందరికంటే గొప్పవాడిని కానీ అయిపోలేదు కదా కొంపదీసి అని అనుకుంటూ ఉంటాడు వాడు. అలా అనుకోవడం వల్ల జరంతా ఇంక కొంచెం వెనక్కి వస్తాడు వాడు. సో ఇది ఆధ్యాత్మిక అహంకారం అంటారు దీన్నే. కాబట్టి స్పిరిచువాలిటీలోకి వచ్చాక చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఏ మాత్రం కొద్దిగా అటు ఇటు అయినా ఆధ్యాత్మిక అహంకారం ఏర్పడుతుంది. ఇదంతా జరగాలంటే ఒక శుభ పరిణామ సంకల్పాలను మీరే చేసుకోవాలి. మరి అంతా సవ్యంగా జరగాలంటే అందరూ మంచిగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, విశ్వమానవ సౌభ్రాతృత్వ వృద్ధిరస్తు అని అనుకొని అప్పటికప్పుడు మీరు అందరి మంచి కోరుకుంటూ ఉండాలి అంతే. అప్పుడే మీ జన్యువు మీద సంపూర్ణ అధికారం మీదవుతుంది. సో సర్వ విషయాల్లో మీకు స్వేచ్ఛ, స్వయం నిర్ణయాధికారాలు ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు మీకు ఎంతో స్వేచ్ఛని ఇవ్వడం జరిగింది. సో ఆ స్వేచ్ఛ, స్వయం నిర్ణయాధికారం మీకుంది ఇప్పటికీ. అయితే మీరు వివేకంతో ఆలోచించాలి. మీ వివేకమే మీ జన్యువుని పునర్నిర్మిస్తుంది. ఓకే, నెక్స్ట్ స్ఫటికాలు. స్ఫటికాలు అంటే ఏంటి? క్రిస్టల్స్. ఈ క్రిస్టల్స్ అనేవి దీని మీద పరిశోధనలు చేసేవారు జన్యు కణాలని ఉద్దీపితం చేసే శక్తి వాళ్ళకి లభిస్తుంది. అంటే రాబోయే కాలంలో డిఎన్ఏని యాక్టివేట్ చేయడానికి క్రిస్టల్స్ బాగా ఉపయోగపడతాయి. మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని క్రీస్తు అనేవాడు. దానికి గల కారణం ఏంటి? నిజంగా మీరెవరో మీరు తెలుసుకోమని, అంటే మీరు ఒక ఆత్మ అని తెలుసుకోవడం. ప్రస్తుతం మరి ఈ భూమి మీద ఉన్న జ్ఞానం ఏంటి అని అడిగితే ఆ జ్ఞానం అనేది జంతువుల్లోనూ, క్రిమికీటకాల్లోనూ, పుష్పాలలోనూ, పందులలోనూ, గాడిదల తోకలలోనూ క్రోడీకరించబడి ఉందంట. అంటే ఈ సమయంలో భూమి మీద ఉన్న సమస్త జంతుజాతి రకరకాల ఇన్ఫర్మేషన్ని తన బాడీలో కలిగి ఉన్నాయి. మనం అనుకుంటాం అది కుక్కే అని, కానీ కుక్క బాడీలో ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరందరూ కూడా ఆ పరమాత్మ యొక్క ప్రతిరూపాలు మీరందరూ. అయినా మీ సామర్థ్యాన్ని మీరు సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఎందరో మానవులు తమ శక్తి కేవలం 3 లేక 4% మాత్రమే ఇందాక మనం చెప్పుకున్నాం ఈ పాయింట్. మనందరం తక్కువ శక్తి వాడుతున్నాం. మరి ఎక్కువ శక్తి కావాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. అయితే ఒకప్పుడు ప్రాచీన ఈజిప్ట్ పూర్వీకులకు ఏముండేదంటే భయం అనేది ఒకటి ఉండేది. ప్రాచీన ఈజిప్ట్ పూజారులకు ఒక శక్తి ఉండేది. ఆ శక్తి ఇప్పుడు జనాలు చూస్తే భయపడతారు. నిజానికి అది ఎలాంటి శక్తి అంటే, రాబోయే జన్మల్లో తల్లిదండ్రులుగా ఎవరు పుడతారనేది వీడికి ఈ జన్మలోనే కనబడుతూ ఉంటారు. వాళ్ళు ధ్యానంలో వాళ్ళు చూడగలుగుతారు. ఎప్పుడు కూర్చుంటే అప్పుడు నెక్స్ట్ జన్మలో తల్లిదండ్రులు వీళ్ళు చూస్తారు. ఆ నెక్స్ట్ జన్మలో తల్లిదండ్రులు ఏ ఊర్లో పుడతారో వీళ్ళు ఆ ఊర్లో కూడా కన్నేసి ఉంచుతారు. ఏసి ఉంచి వాళ్ళు పుట్టేప్పుడు వీళ్ళు వాళ్ళని స్వాగతించడం, వాళ్ళ కోసం ఫంక్షన్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అట్లా రాబోయే జన్మలో వచ్చే తల్లిదండ్రులని వాళ్ళు ఇప్పుడే చూసుకోవడం జరుగుతుంది. ఆలోచన అన్నది మాత్రమే ఉంది. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం ఏంటంటే ఆలోచన మాత్రమే ఉంది, ఇంకేం లేదు. ఆలోచనే వాస్తవం. వాస్తవం అనేది సూక్ష్మ రూపానికి సంబంధించిన ఆలోచన, ఆలోచన అనేది భౌతిక రూపానికి సంబంధించిన వాస్తవము. మీరు ఆధ్యాత్మికంగా శీఘ్రంగా ఎదగాలనుకున్నప్పుడు అలాంటి ఆలోచనలనే మరి మీరు చేయాలి. మీరు దీన్ని నమ్మి తీరాలి. అదర్వైజ్ అపనమ్మకమే సృష్టింపబడుతుంది. అయితే మీరు ఇప్పుడు ప్రస్తుతం మాస్టర్లుగా భూమి మీద నిలబడి ఉన్నారు. మీ ఆలోచన ఫలితాలే ఇప్పుడు ఎంతో మందికి ప్రేరణ కలిగిస్తున్నాయి. ఇప్పుడు నేను కూర్చుంటా, నేను మెడిటేషన్ చేసుకుంటా, నేను క్లాస్ బాగా సాటిస్ఫాక్షన్గా చేస్తా, హ్యాపీగా ఉంటా. మరి ఈ యొక్క ప్రకంపనాలు ఎంతో మందికి ప్రేరణ ఇస్తాయి. అది ఈ సృష్టి అనే దాన్ని ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక 3 అడుగుల మందం ఉన్న పుస్తకంగా కనుక మీరు భావిస్తే, ఒక 3 అడుగుల మందం ఉన్న పుస్తకం, అందులో మీ జీవితాలు ఓన్లీ మొదటి పేజీలోనే ఉంటాయి. మీ జీవితం అంతా 3 అడుగుల పుస్తకం, ఇంతెత్తు బుక్. ఇంతెత్తు బుక్ అంటే అది ఎందులో ఎన్ని పేజీలు ఉంటాయి? 1,00,000 పేజీలు ఉంటాయి. అందులో మీరు ఫలానా వ్యక్తి అని ఏదైతే చెప్తున్నారో, నేను ఫలానా సుబ్బారావుని, నాకు ఇంత పొలం ఉంది, నేను ఇది, నా పిల్ల ఇది, నా పిల్లలు ఇది, నా ఉద్యోగం ఇది అని మీరు చెప్పగానే అది ఫస్ట్ పేజే. ఇంకా ఈ జన్మలో మీరు చూడాల్సినవి మీ జీవితంలో ఆ 3 అడుగుల మందం ఉన్న పుస్తకంలో ఎంత మ్యాటర్ ఉందో అంత మ్యాటర్ మీ జీవితంలో ఇంకా రాబోయే కాలంలో జరగబోతోంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పుడు మీకు నేను అనేది అత్యంత అల్పమైన స్వభావాంశం అని మీకు అర్థమవుతుంది. మీ వ్యక్తిత్వం, మీ యశస్సు, మీ సంపద, మీ ప్రేమలు అన్ని అనల్పమైన అంశాలని మీకు అర్థమవుతాయి. ప్రస్తుతం మనకి ఎదుర్కొంటున్న పెద్ద ఉపద్రవం ఏంటంటే మీ అనుభవాలను మీరు నమ్మలేకపోవటం. చూడండి, మీకు ఎన్నో అనుభవాలు కలుగుతూ ఉంటాయి జీవితంలో. ఇదంతా కోఇన్సిడెంట్ ఏమో అని డౌట్ వస్తుంది. కోఇన్సిడెన్స్ అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి, కోఇన్సిడెన్స్ అన్నది లేదు అసలు ఈ ప్రపంచంలో. నథింగ్ ఈజ్ కోఇన్సిడెన్స్ ఇన్ దిస్ వరల్డ్. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ ప్లాన్డ్. It's a divine plan, perfectly fabricated by the divine source. అయితే మీరు ఒక మల్టీ డైమెన్షనల్గా సోల్గా ఉండటం వల్ల మీ మిగతా ఆత్మలు, అంటే మీరు ఒక ఆత్మ కాదు కదా, చీలిపోయి వేరే వేరే చోట్ల వేరే వేరే ఆత్మలుగా ఉంటుంది. అట్లా అన్ని డైమెన్షన్స్లోనూ మీరు కొన్ని డైమెన్షన్స్లో మనుషులుగా, కొన్ని డైమెన్షన్స్లో జంతువులుగా ఉన్నారు. సో ఇట్లా మీరు ఒక మల్టీ డైమెన్షనల్ సోల్గా ఉన్నారే కానీ మరి అవి మీకంటే అజ్ఞానంలో చీకట్లో అఘోరిస్తున్నాయి. ఇంకా ఎక్కడో వెనకబడి ఉన్నాయి. అవి ముందుకు రావాలి. అవి ముందుకు రావాలంటే ఏం చేయాలి? నువ్వు ఫస్ట్ అవి ముందుకు రావాలంటే ఏం చేయాలి? మీరు ఒక సంకల్పం చేసుకోవాలి వాటికి అనుగుణంగా. ఎలాంటి సంకల్పం అంటే, అజ్ఞానంలో చీకటిలో మగ్గుతున్న నా ఆత్మలన్నిటినీ నేను స్వీకరిస్తాను. అజ్ఞానంలో చీకటిలో మగ్గుతున్న నా ఆత్మలన్నిటినీ నేను స్వీకరిస్తాను. నా వెలుగులను వాటికి పంచుతాను. నా ఈ ప్రయాణాన్ని వాటితో విలీనమై చేస్తాను. ఇదొకే ఒక సంకల్పం, సింపుల్గా. అజ్ఞానంలో చీకటిలో మగ్గుతున్న నా ఆత్మలన్నిటినీ నేను స్వీకరిస్తాను. నా వెలుగులను వాటికి పంచుతాను. నా ఈ ప్రయాణాన్ని నా అన్ని ఆత్మలతోనూ విలీనమై చేస్తాను.
ఈ ఒక్క మాట అనుకున్నారంటే మీ ప్రయాణంలో భాగంగా ఎక్కడెక్కడ వేరే వేరే డైమెన్షన్లో ఉన్న ఆత్మలన్నీ మీ బాడీలోకి వచ్చేస్తాయి. అప్పుడు మీరేమవుతారు తెలుసా? ఒక శక్తివంతమైన ఆత్మగా తయారవుతారు. అసలు ఈ కాంతి శరీరధారుడిగా మీకు ఒక గొప్ప అవగాహన శక్తి ఉంది మీలో. మీరందరూ చూడటానికి మామూలు మనుషులుగా కనబడతారు కానీ మనుషులు కాదు. మీకు ఎట్లాంటి అవగాహన ఉందంటే చాలా హయ్యర్ లెవెల్ అవగాహన ఉంది, కానీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మాత్రం మిమ్మల్ని తెలివి తక్కువ వాళ్ళుగానే చూస్తారు. అలా ఉంది పరిస్థితి. కారణజన్ముడు అంతే, అందరికీ చులకనే. మీకే ఇంకా అవగాహన ఎక్కువ ఉంటుంది వాళ్ళకంటే, కానీ వాళ్ళు మిమ్మల్ని చిన్న చూపు చూడటం జరుగుతూ ఉంటుంది. అలా సో కారణజన్ములు అందరూ ఫేస్ చేసే అతిపెద్ద ప్రాబ్లం ఇది. సో కాబట్టి మీరు ఈ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి ప్లైడియన్స్ చెప్తున్నారు. సో మీ జీవితాలు యాంత్రికంగా అదుపు చేయబడుతున్నాయని కూడా వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అంటే మీ టీవీలు మిమ్మల్ని ఎంతగానో అదుపు చేస్తున్నాయి, అలాగే మీ వార్తాపత్రికలు కూడా మిమ్మల్ని ఎంతగానో అదుపు చేస్తున్నాయి. మీ టీవీ లోపల సబ్లిమినల్స్ అనే టెక్నాలజీ ఉండదు, మిమ్మల్ని అదుపు చేస్తుంది. సో కాబట్టి మీ ఈ టీవీ ప్రసారాలన్నీ మీ అచేతన మానసం అంటే మీ అన్కాన్షియస్ మైండ్ మీద ప్రభావాన్ని చూపిస్తాయి బాగా. సో అంతేకాదు మిమ్మల్ని భయపెట్టడం వల్ల, మిమ్మల్ని వేదనలలోనే దిగుళ్లలోనే ఉంచడం వల్ల మీ నుంచి వచ్చే ఆ నెగిటివ్ ప్రకంపనాలే వాళ్ళకి ఆహారం అన్నమాట, ఫుడ్. అందుకని మిమ్మల్ని ఎక్కువ భయపెట్టడం, మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టడం, మిమ్మల్ని ఎక్కువ ఏం చేస్తారు, మిమ్మల్ని వ్యామోహంలో ఉంచుతారు. అలా ఉంచడం ద్వారా మీరు ఏమవుతారు? సింపుల్గా మీరు మీ యొక్క శరీరం నుంచి ఆ నెగిటివ్ ప్రకంపనాల్ని భయంలో ఉంచారనుకోండి, మిమ్మల్ని భయ ప్రకంపనాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాగే మిమ్మల్ని ఈర్ష్య అసూయ ద్వేషంలో ఉంచాననుకోండి, ద్వేష ప్రకంపనాలు రిలీజ్ అవుతుంటాయి మీ బాడీలోంచి. మీ బాడీ నిరంతరం కాంతిని ప్రసారం చేస్తూ ఉంటుంది. అది ఎలాంటి కాంతి? నెగిటివ్ కాంతి. ఎందుకంటే మీ మైండ్లో చెడు ఆలోచనలు ఉంటే మీ బాడీలోంచి చెడు వైబ్రేషన్స్ బయటికి వెళ్తాయి. అందుకే మనం ఎవరి పక్కన కూర్చుంటే ఎక్కువసేపు కూర్చోలేము చూడండి, ఒక్కోసారి మ్యాచ్ అవ్వవు ఆలోచనలు. ఎందుకంటే మనకు ఆ దిక్కుమాల ఆలోచనలన్నీ మనకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. వాడేదో దరిద్రమైన ఆలోచనలు చేస్తూ ఉంటాడు అవతల వాడు. ఎందుకంటే వాడి జీవన విధానం అలా ఉంది. వాడు ఎలాంటి బతుకుతున్నాడో తెలియదు, మనలాగా నీట్గా ఉన్నాడో లేదు ఎవడికి తెలుసు. సో అట్లా. సో కాబట్టి మనము చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అయితే ఇంకొకటి ఏంటంటే మీరందరూ హింసాకాండ అల్లర్లు రేగటం వల్ల ఈ టెర్రరిస్టులు బాంబులు పెడతారు, ఎక్కడో హఠాత్తుగా ఒక 100 మంది చచ్చిపోతారు. మరి దానివల్ల ఏమవుతుంది? ప్రజలందరూ దేశం మొత్తం మీద భయాందోళనలతో ఊగిపోతారు కాసేపు. ఆ భయం వల్ల ఉత్పన్నమయ్యే ఆహారం ఏదైతే ఉంటుందో ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ, దాన్ని వీళ్ళు ఆహారంగా భుజిస్తారు. ఆయన ఎంతోమంది జీవులు వాళ్ళకి చైతన్యమే ఆహారం, వాళ్ళకి ఎనర్జీయే ఆహారం. వాడికి నెగిటివ్ ఎనర్జీ ఉంటే చాలు. ఒక మనిషి భయపడేటప్పుడు వాడి బాడీలోంచి వచ్చే ఎనర్జీ ఉంటే వాడికి అదే ఆహారం, దాంతో బతికేస్తాడు. అందుకని మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళకి అనుగుణంగా మార్చుకోవడానికి ఇంట్లో టీవీ పెట్టిండు. వాడు ఆ టీవీ చూస్తూ కళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు, ఇక ఏడుస్తూ ఉంటాడు కదా సీరియల్లో. లేకపోతే వాడిని తిడుతూ ఉంటాడు, ఈ దరిద్రుడు ఇప్పుడే రావాలా అని. అక్కడ క్యారెక్టర్ అని వీడు మర్చిపోతారు, వీడు వాడిని తిడుతూ ఉంటాడు. చూడు దాని జీవితాన్ని వీడు సర్వనాశనం చేసిండు, వాడిని తిడుతూ ఉంటుంది. అది అసలు నాటకం అమ్మ, మీరెందుకు లీనమైపోయి వాడిని తిడుతున్నారు? జడ్జిమెంట్ అది కూర్చుంటుంది మళ్ళీ మీకు. ఆ తర్వాత అది మీకు మెల్ల చుట్టుకుంటుంది. మళ్ళీ ఎవడో వచ్చి మిమ్మల్ని అవమానించాలి, లేకపోతే మీరు మరో జన్మ తీసుకోవాల్సి వస్తుంది టీవీ సీరియల్ చూడటం వల్ల. నిజంగా చాలా మందికి తెలియదు ఈ విషయం. మీరు బయట పరిస్థితిని చూసి జడ్జిమెంట్ చేసినా ఒకటే, టీవీలో క్యారెక్టర్ని తిట్టినా ఒకటే, మ్యాటర్ ఒక్కటే. అక్కడ రెండు కర్మ చుట్టుకుంటాయి మీకు 100%. అది టీవీ కదా, కర్మేం చుట్టుకుంటుంది, అది బొమ్మ కదా, మనం బొమ్మను మస్తు తిట్టొచ్చు అనుకోకండి. ఎందుకంటే అక్కడ బొమ్మ కాదు, అక్కడ ఉంది పరిస్థితి. నువ్వు పరిస్థితిని తిడుతున్నావు, గదే పరిస్థితిని ఆహ్వానిస్తున్నావు. నా జీవితంలోకి రాని నువ్వు తిట్టడం అంటే నువ్వు తీసుకొని నీ సంచిలో వేసుకోవటం, సంచిత కర్మ యాడ్ అయిపోతుంది సంచిలో. అంటే ఎప్పుడో సంచి వేసుకొని తిరుగుతూ ఉంటావు, సంచిత కర్మలు యాడ్ అవుతాయి నీకు. ఆ సంచిత కర్మ తీర్చుకోవడానికి మళ్ళీ తల ప్రాణంతో వస్తుంది. ఎన్ని గంటలు ధ్యానం చేయాలా, ఎన్ని తటవర్తి వీరరాఘవని పిలిపియాలి, మళ్ళీ మనం మౌన ధ్యానం పెట్టాల్సి వస్తుంది. బండ బూతులు తిడతాడు ఆయన, మీరు మౌనం కూడా అవ్వకపోతే. సో అట్లా చాలా సీరియస్గా వర్క్ చేయాల్సి వస్తుంది మనం. సో ఈ విషయం మీద మీరు ఒక కాంతి శరీరధారుడుగా, ఒక లైట్ వర్కర్గా భూమి మీద ఉండాలంటే మీరు చాలా ప్రశాంతంగా ఉండాలి. ఇంట్లో టీవీ లేకపోతే మీరు ప్రశాంతంగా ఉంటారు, మీరు ఆనందంగా ఉంటారు. వార్తాపత్రికలు చదవకపోతే మీరు ఎంతో ఆనందంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. మిమ్మల్ని అల్లకల్లోల పరచడానికి ఏం లేదు అక్కడ.
మీ హృదయాన్ని ఒక ఊపడానికి ఏం లేదు అక్కడ. అది. సో కాబట్టి మీరు ఈ విషయాల్ని చాలా జాగ్రత్తగా పరిశీలనగా అర్థం చేసుకోండి అని చెప్తున్నారు ప్లైడియన్స్. ఎందుకంటే ఒక గ్రహాంతరవాసి మాత్రమే భూమి యొక్క పరిస్థితిని సవ్యంగా అర్థం చేసుకోగలడు. ఎందుకంటే వాడు పైన ఉన్నాడు, నువ్వు కింద ఉన్నావు. వాడు దాన్ని కరెక్ట్గా అర్థం ఎక్కడ ఏ పాయింట్లో మనుషులు దెబ్బతింటున్నారో వీడికి తెలుసు. ఆ టెక్నాలజీ ఏంటో కూడా తెలుసు. అందుకే వీడు నక్షత్ర మిత్రుల్లో క్లియర్గా ప్లైడియన్స్ చెప్తారు, వామ్మో అదొక పాయిజనస్ టెక్నాలజీ, అదొక భయంకరం, దానివల్ల మీరు ఏదో ఒక రోజు మరణించడం ఖాయం అని చెప్తుంటాడు టీవీ వల్ల. అందుకే ఒక ప్లైడియన్సే. అయితే ఇక్కడ ఒకడు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. వాడిని తాడు కొనుక్కొచ్చుకోరా, ఒక స్టూల్ కొనుక్కో అన్నారు ఎవరో. అయితే వామ్మో తాడు స్టూల్ అంటే మళ్ళీ స్టూల్ తన్నాలంటే దానికి ధైర్యం కావాలా, తాడంటే పెట్టుకుంటాం, ఫ్యాన్కి కడతాం, మళ్ళీ ఎక్కి నిలబడతాం, అంత బాగానే ఉంది, మెడకు తగిలించుకుంటాం. మళ్ళీ తన్నాలంటే భయపడట్లే, ఇక తన్నాలంటే దానికి ధైర్యం కావాలి. వామ్మో మన వల్ల కాదనుకొని మళ్ళీ తాడిప్పేసి చాలా మంది మళ్ళీ వాపస్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక వీడేం చేసిండంటే అట్లా కాదబ్బా, ఇప్పుడు ఇంకా ఏదైనా ఈజీ చెప్పబ్బా అంటే, నువ్వు రైలు కింద పడబ్బా అన్నారు ఎవడో. అనగానే రైలు దగ్గరికి పోగానే రైలు చూడగానే వెనక్కి పరిగెట్టుకొచ్చింది వీడు. దాన్ని చూస్తేనే భయం వేసింది వీడికి. అసలు అంత దూరం నుంచి అంత పెద్దగా ఉంది అది, వామ్మ దాని ముందు నిలబడితే ఇంకేమైనా ఉంది అనుకున్నాడు వీడు. అనుకొని ఇక వాడు రైలు కూడా మానేసిండు. అరే భయ్ ఎట్లా రా, నువ్వు ఒక్కరా తెచ్చుకోమన్నాడు వాడెవడు. అరే నువ్వు పురుగుల మంది తెచ్చుకోరా, మస్తుంటుంది, అది అయితే నీకు తెలియని కూడా తెలియదా అని వాడు పురుగుల షాప్కి వెళ్తే